ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటూ, మరి ఈ న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ యొక్క మరి అతి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఈరోజు మనకి పంచడానికి మరి కాకినాడ నుంచి శ్రీనివాస్ మాస్టర్ గారు మన కోసం ఆ, ఇచ్చేశారు. మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి అందరం గట్టిగా క్లాప్స్ తో సార్ ని ఆహ్వానించుకుందాం. వెల్కమ్ సార్ శ్రీనివాస్ సార్, ప్లీజ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. వినిపిస్తా మేడం, వినిపిస్తుందండి? ఎస్ సార్, వినిపిస్తుంది సార్. కొంచెం పెంచినా పర్వాలేదు సార్. ఓకే మేడం, ఓకే. షాల్ వి స్టార్ట్ మేడం? యా సార్, ప్లీజ్ 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 సార్. థ్యాంక్ యూ మేడం. ముందుగా మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సుజాత మేడం గారికి, మీ అందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు తెలియజేసుకున్నాను. అలాగే దివ్యాత్మ స్వరూపులైనటువంటి పరమాత్మ స్వరూపాలకి మీ అందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. కొంచెం వాయిస్ కొంచెం పెంచగలిగితే బాగుంటుంది సార్. కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి కొంచెం. అంటే వినిపిస్తుంది కానీ చాలా తక్కువ, చాలా తక్కువగా ఉందన్నమాట. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు క్లారిటీగా ఉందా మేడం? ఓకే సార్. ఇప్పుడు క్లారిటీగా ఉందా మేడం? క్లారిటీగా ఉందా? ఓకే సార్, ప్లీజ్ కంటిన్యూ. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సుజాత మేడం గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. స్వరూపులైనటువంటి స్వరూపులందరికీ నా హృదయపూర్వక, నా పేరు శ్రీనివాస్. సార్ వాయిస్ ముందుగా బ్రేక్ అవుతుంది సార్. ప్రణామాలు తెలియజేసుకుంటూ, శ్రీనివాస్ సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది మధ్య మధ్యలో. నెట్ అది ఒక్కసారి చెక్ చేసుకోండి. బ్రేక్ అవుతుంది మధ్యలో, అవునా? వాయిస్ బ్రేక్ ఓకే అయిపోతుంది. ఓకే. ముందుగా మన గురువులందరికీ హృదయపూర్వక ప్రణామాలు తెలియపరచుకుంటూ, నా యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం గురించి కొద్దిగా కొన్ని మాటల్లో వివరిస్తాను. అయితే నాకు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం భక్తి ఉండేది. అంటే మా పేరెంట్స్ ద్వారా గుళ్ళకు వెళ్ళటం, పూజలు చేయటం, అలా వాళ్ళ ద్వారా వెళ్తూ భక్తి అలవాటైంది. అయితే గుళ్ళకు వెళ్ళి ప్రేమగా దండం పెట్టుకునేవాడిని, కానీ ఎప్పుడు కూడా ఇది కోరికలు కోరేవాడిని కాదు, కోరాలనిపించేది కాదు. ఏదైనా కోరాలి అంటే గిల్టీ ఫీలింగ్గా ఉండేది. కాకపోతే ఏంటంటే ఆ భగవంతుడి గురించి అనేక సందేహాలు ఉండేవి, తెలుసుకోవాలని తపన ఉండేది. అలా అసలు భగవంతుడు అంటే ఎవరు, ఎక్కడుంటారు, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్తాము, అసలు ఏం జరుగుతుంది సృష్టిలో, ఇన్ని డిఫరెన్స్ ఏంటి, భగవంతుడు ఒక్కడే అంటారు, ఇన్ని రకాల మతాలు ఏంటి, ఇట్లా అనేక రకాల సందేహాలు ఉండేవి, తెలుసుకోవాలని తపన ఉండేది. అలా భగవంతుని తెలుసుకోవాలని తపనలో ఎన్నో మంది గురువులను కలవటం, ఎంతో మంది దగ్గరికి వెళ్ళటం, ఎన్నో మతాల గురువుల దగ్గరికి వెళ్ళటం, మాట్లాడటం, తెలుసుకోవటం, అలాగే మరి ఓం శాంతికి వెళ్ళటం, ఇంచుమించు ఒక 8 సంవత్సరాలు అక్కడ అఖండ సాధన చేయటం, పూర్తి దీక్షతో సాధన చేయటం, మౌంట్ రాజస్థాన్ వెళ్ళటం, అక్కడ ఉండి సాధనలు చేయటం, అట్లా అంటే భగవంతుడిని తెలుసుకోవాలి అసలు అనే ఆ సాధన చేస్తూ అక్కడ కొంతకాలం చేసిన తర్వాత అక్కడ కొంత తెలిసింది, కానీ ఇంకా పూర్తి క్లారిటీ రాల, పూర్తి కంప్లీట్ లేదు పిక్చర్లో. సో ఇంకా ఇది మాత్రమే కాదు, ఇంకా ఉంది తెలుసుకోవాలని, ఇంకా రీసెర్చ్లో వెళ్ళటం, ముందుకి రామచంద్ర మిషన్కి వెళ్ళటం, అక్కడ కొన్ని సంవత్సరాలు సాధన చేయటం, అలాగే యోగుల దగ్గరికి వెళ్ళటం, అలాగే ప్రాణిక్ హీలింగ్ నేర్చుకోవటం, దాంట్లో అరటిక్ లెవెల్కి వెళ్ళటం, ప్రిపరేటరీ అరటిక్ లెవెల్కి వరకు,
అలాగే రేకి రేకి నేర్చుకోవటం. రేకిలో ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ, కరుణ, మాస్టర్ రేకి అని ఉంటాయి. ఆ కోర్సులు నేర్చుకోవడం, దాంట్లో మెడిటేషన్స్ ఉంటూ ఉంటాయి. ఆ మెడిటేషన్స్ నేర్చుకుని సాధన చేస్తూ ఉండటం. అట్లా అనేక రకాలుగా సాధనలు చేస్తూ ఎన్నో రకాలుగా మనం ముందుకు వెళ్తూ ఉంటే ప్రతి చోట కొన్ని కొన్ని విషయాలు తెలుస్తూ ఉండేవి. కాకపోతే ఏంటంటే లోపల ఉన్నటువంటి ఆ జిజ్ఞాస, తపన మాత్రం తీరేది కాదు. సాటిస్ఫై అయ్యేది కాదు. ఇంకా భగవంతుడి గురించి ఇది మాత్రమే కాదు, ఇంకా ఉంది కంప్లీట్‌గా తెలుసుకోవాలి అనేటువంటిది. ఆ పరిక్రమలో ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ యొక్క పరిచయం జరిగింది. ఒకానొక ఫ్రెండ్ ద్వారా. సో, అట్లా ఆ యొక్క పరిచయం జరిగిన తర్వాత ఆయన దగ్గర ఒక పిరమిడ్ ఉంటే తీసుకొని నేను వెళ్ళి ఒక డాబా మీదకెళ్ళి కూర్చొని పిరమిడ్ పెట్టుకొని చక్కగా పిరమిడ్ ధ్యానం చేస్తూ ఉంటే అప్పటికి నేను ఇంచుమించు 7, 8 సంవత్సరాలు 8 సంవత్సరాలు అకుంఠ దీక్ష సాధన చేస్తూ కానటువంటి అనుభవాలు ఒక సింగిల్ సిట్టింగ్‌లోనే కూర్చోగానే కళ్ళు మూసుకొని 20 నిమిషాలు ఇంచుమించు 20, 30 నిమిషాల్లో ఒక గురువుగారు ఎవరో మెట్లెక్కుతూ అలా పైకొస్తున్నారు. వైట్ డ్రెస్సు, గడ్డము అలా ఉండి వస్తూ ఉండేవారు. ఆయన ఎవరా అని ఒకసారి కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ ఎవరు లేరు. అంటే విజన్ రావటం అట్లా. విజన్ అంటే అలా కనిపించారు. సో, ఇదేంట్రా భలే వింతగా కూర్చొని మొదటి సిట్టింగ్‌లో ఇలా వస్తుందంటే దీంట్లో ఏదో ఉందని చెప్పి దీంట్లో సాధన చేయటం జరిగింది. అలా సాధన చేస్తూ ఉంటే మరి ఒక 41 రోజులు పెట్టుకొని రోజుకొక గంట చేద్దాం అని పెట్టుకొని చేస్తూ ఉంటే అద్భుతమైనటువంటి అనుభవాలు రావటం. ఎన్నో రకాలుగా మరి విజన్స్ అంటే హాస్టల్ ట్రావెల్స్ చేయటం, మరి రమణ మహర్షి కనపడటం, షిరిడి సాయిబాబా కనపడటం, కనకదుర్గమ్మ కనపడటం, సో మాట్లాడటం. సో, అట్లా అలాగే హాస్టల్ ట్రావెల్ శరీరంలోంచి బయటికి వచ్చి ముందుకు వెళ్ళటం, ఎన్నో చూడటం. ఆహ్, అట్లా ఎన్నో ఇక్కడ ఏదో ఒక వెలుగు రావటం, ఒక టనల్స్‌లోకి వెళ్ళటం, ప్రకాశమైన వెలుగును చూడటం. ఇట్లా ఎన్నో రకాల అనుభవాలొస్తూ ఉండేయి. అట్లాగే నాకు ఎప్పటినుంచో ఉన్న ఎస్నోఫిలియా అంటే తెలుసు కదా! అంటే కొద్దిగా వర్షం వచ్చినా సరే, లేతే ఏదన్నా కొంచెం మంచుగా ఉన్నా సరే, బాగా దగ్గు, కఫం ఇయన్నీ వచ్చేసి చాలా అతలాకుతలం అయిపోయేవాడిని. అలాంటిది ఇది ఒక 41 రోజులు ధ్యానం చేసేసరికి ఇది ఒకసారి వచ్చిందంటే ఇది లైఫ్ లాంగ్ పోదన్నారు. అది 21 రోజుల్లో నాకు పూర్తిగా పోయింది. మళ్ళీ ఇంతవరకు లేదు. పోయి ఎన్నో సంవత్సరాలవుతుంది. అలాగే బీపీ ఉండేది. అది పూర్తిగా పోయింది. మందులు లేవు, ఏమీ లేవు. అట్లాగే కీళ్ళ నొప్పులుండేయి. అవి పోయినాయి. ఇట్లా ఎన్నో లైఫ్ లాంగ్ ఉండే జబ్బులు కూడా పూర్తిగా పోయినాయనమాట ఈ మెడిటేషన్స్ ద్వారా. సో, అప్పుడు నాకనిపించింది, అరే! ఇంత సింపుల్‌గా ఉన్న మెడిటేషను ఎంత ఈజీగా ఉంది. ఇది చేస్తే ఇంత ఫలితాలొస్తున్నాయి, ఇంత విజన్స్ కనపడుతున్నాయి, ఎన్నో రకాలుగా అనుభవాలవుతున్నాయి, ఎన్నో డౌట్స్ క్లారిఫై అవుతున్నాయి. దీన్ని అందరికెందుకు తెలియపరచకూడదు అని అనిపించింది. సో, అట్లా దీని మీద నేను రీసెర్చ్ చేస్తూ, ఇంకా బుక్స్ తీసుకొని చదువుతూ, అలాగే ధ్యానం చేస్తూ, తెలిసిన విషయాలు అందరికి తెలియపరచాలి అనేటువంటి తపనతో స్కూల్స్‌కి, కాలేజెస్‌కి వెళ్ళటం. నాకు తెలిసింది వాళ్ళకి తెలియపరుస్తూ, క్లాసెస్ కండక్ట్ చేస్తూ, యూనివర్సిటీస్‌కి వెళ్ళటం, అలా చేస్తూ ఉండేవాడిని. ఈ పరిక్రమంలో భీమవరం వీరరాఘవరావు గారి క్లాస్‌కి వెళ్ళటం, ఆ 3 రోజుల క్లాస్‌కి. అక్కడ ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకొని ఇంకా మంచి ఇన్‌స్పిరేషన్ రావటం. సో, ఇంకా ఒక మాస్టర్‌గా ఎదగటం, క్లాసెస్ కండక్ట్ చేయటం, మళ్ళీ పబ్లిక్ మీటింగ్స్ కండక్ట్ చేయటం. ఇట్లా నాకు తెలిసిన నాలెడ్జ్‌ని చేస్తూ మరి పత్రిజీ గారు యొక్క కాకినాడకి తీసుకురావటం, ఇక్కడ ఎన్నో ఎన్నో క్లాసెస్ కండక్ట్ చేయటం, తర్వాత అట్లా జరుగుతూ ఆధ్యాత్మిక ఎదుగుతూ ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అలాంటి టైంలో ఒకసారి 2009లో ధ్యాన మహాచక్రవర్తి పత్రిజీ గారు అడిగారు, మీ అనుభవాలందరూ ఎవరు రాస్తారు, చేతులు లేపండి, బుక్ రాస్తారు అన్నప్పుడు అనుకోకుండా చేయలేపటం. తర్వాత మరి యొక్క అనుభవాల్ని నేను మామూలుగా నోట్స్‌గా రాసుకునేవాడిని నోట్‌బుక్‌లో. సో, పత్రిక చెప్పిన తర్వాత ఒక బుక్‌లాగా మరి రాయటం, దానికి జ్ఞాననిధి అని పేరు పెట్టడం, అది పత్రికా చేత ఓపెన్ చేయటం జరిగింది. అట్లాగా ఒక బుక్ రావటం జరిగింది. సో, ఆ తర్వాత ఈ ఈ యొక్క ప్రయాణంలో మరి పిరమిడ్ అంటే భూమి కోసం ఏదైనా చేయాలని తపన ఉండేది. సో, ఆ తపనలో భూమి కోసం కనీసం పిరమిడ్
మన పిరమిడ్ కట్టించాలనే రీతితో ఇంటిపైన ఒక పిరమిడ్ కట్టించుకోవటం, మరి ఆ పిరమిడ్ని శివలహరి పిరమిడ్ ధ్యాన కేంద్రం అని పేరు పెట్టడం, పత్రిజీ గారి చేత ఓపెన్ చేయించడం. సో అది ఓపెన్ టు పబ్లిక్, అందరికీ అది ఎప్పుడైనా వచ్చి ధ్యానం చేసుకోవచ్చు. మరి అట్లా ఓపెన్ టు పబ్లిక్గా ఇది పెట్టడం జరిగింది. సో ఎంతోమంది వస్తూ ఇక్కడ ధ్యానం చేసుకుంటూ నేర్చుకుంటూ వెళ్తూ ఉంటారు. అట్లా ఈ యొక్క ధ్యాన ప్రయాణం జరుగుతున్న సందర్భంలో ఈ యొక్క ఇంకా యూనివర్సల్ నాలెడ్జ్ అందింది నాకు. ఎందుకంటే ఇది నేర్చుకుని చేస్తున్నప్పటికీ 90% నాలెడ్జ్ అందినప్పటికీ ఇంకా కంప్లీట్ పిక్చర్ నాకు కావాలనే తపంతో ఉన్నప్పుడు నాకు యూనివర్సల్ నాలెడ్జ్ అందించడం జరిగింది. చెప్తారు చూసారా, ఎప్పుడైతే శిష్యుడు సిద్ధమవుతాడో భగవంతుడు తాను గురువుని పంపిస్తాడని, అట్లా ఎంతో నాలెడ్జ్ని నాకు అందజేయడం జరిగింది. భగవంతుడికి నిజంగా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే యూనివర్సల్ నాలెడ్జ్ అంటే విశ్వ పరిజ్ఞానం. ఎప్పుడైతే మనకు విశ్వ పరిజ్ఞానం అందుతుందో అప్పుడు అన్నీ అర్థం అవుతాయి. అసలు కంప్లీట్ పిక్చర్ మొత్తం మనకు అర్థం అవుతుంది. చూడండి, ఇప్పుడు కొండ మీద ఎవరైనా నుంచుని చూసిన దానికి, కొండ కింద ఉండి చూసిన దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. కొండ టాప్లో ఉన్నప్పుడు మొత్తం అంతా కింద ఉన్నంతా కనిపిస్తుంది, కానీ కింద ఉన్న వాడికి ఆ కొంతవరకే తెలుస్తుంది, ఆ చుట్టూ ఉన్నది కనిపించదు. సో ఎప్పుడైతే మనం ఆ తపనతో మనం సాధన చేస్తూ తెలుసుకుంది ఎప్పటికప్పుడు సాధన చేస్తూ ఎదుగుతూ ఉంటామో మనకి అందించబడుతూ ఉంటుంది. అట్లా అందించినటువంటి అద్భుతమైన జ్ఞానం మరి ఈ యొక్క విశ్వ జ్ఞానమే అందింది మనకి. దాన్ని న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ అంటారు. మనకి పత్రిజీ గారు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు. అక్కడ ముందు ఎందుకంటే పత్రిజీ గారు ఎన్నో పత్రిజీ గారికి ఎన్నో కోటానుకోట్ల నమస్కారాలు చెప్పినా కూడా తక్కువ. ఎందుకంటే ఆయన యొక్క జీవితంలో కొన్ని లక్షల పుస్తకాలు చదివి దాని యొక్క సారాన్ని ఒక 18 సూత్రాలుగా పెట్టి మనకు అందించారు. ఎందుకంటే అవి ఎప్పుడైతే ఫాలో అవుతామో జీవితంలో అతి తొందరగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగటానికి అవి సహకరిస్తాయని అని ఆయన పెట్టడం జరిగింది. సో దాంట్లో మరీ ముఖ్యంగా 4 విషయాలు చెప్పారు. ప్రతిరోజు మన డైలీ లైఫ్లో ఏవైతే అవి ఆచరించినట్లయితే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి త్వరితగతిన ఎదగలుగుతాం. అవి ఏంటయ్యా అంటే, 1 ధ్యానము, 2 స్వాధ్యాయనము, 3 సజ్జన సాంగత్యము, ఆచార సాంగత్యము, 4 సేవ. సో ఈ యొక్క 4 కూడా చాలా ముఖ్యమైనవి, ప్రతిరోజు మనం చేయవలసింది. ఎందుకంటే ఇప్పుడు మీ యొక్క ఈ గ్రూప్లో ఏదైతే ఉందో నేను గమనించింది, నిజంగా మీరు చాలా చాలా అదృష్టవంతులు. ఈ యొక్క గ్రూపు అద్భుతమైనటువంటి ధ్యానం చేస్తూ ఉన్నారు, రోజు స్వాధ్యాయం చేస్తున్నారు, సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నారు, సేవ కూడా జరుగుతుంది. నిజంగా మీ అందరూ చాలా అదృష్టవంతులు. ఇది అందరికీ దక్కనటువంటి అద్భుతమైనటువంటి వరం. ఇది నిర్వహిస్తున్న వారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సో అయితే ధ్యానం గురించి సింపుల్గా, అంటే అందరికీ తెలిసిన విషయమే, అయితే సింపుల్గా మనం చెప్పుకోవాల్సి వస్తే మనకి భగవద్గీతలో చెప్పారు మనం ఏం చేయాలి అన్నప్పుడు. ఆయన ఒకే ఒక శ్లోకం ఉంటుంది, 1,000,000 పూజ సమం స్తోత్రం, 1,000,000 స్తోత్రం సమోజప, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమోలయ. అంటే మనం భగవంతుడి కోసం చేసే 1,000,000 పూజలు ఒక స్తోత్రంతో సమానం. అంటే 1,000,000 పూజలు చేస్తే వచ్చే ఫలితం ఒక స్తోత్రం చేస్తే వస్తుంది. 1,000,000 స్తోత్రాలు చేస్తే వచ్చే ఫలితం ఒక జపం చేస్తే వస్తుంది. 1,000,000 జపాలు చేస్తే వచ్చే ఫలితం ఒక ధ్యానం చేస్తే వస్తుంది. అందుకే యోగి భవజ్జున అంటాడు ఆయన చివరికి, ధ్యాన యోగం చెయ్యి అంటాడు. సో మరి ధ్యానం చేయాలి. మరి ధ్యానం అంటే ఏంటి అది కూడా చెప్పాడు ఆయన. నిర్విషయ మనః ధ్యానం అంటే ఎలాంటి విషయాలు కానీ ఎలాంటి ఆలోచనలు కానీ మనస్సులో లేని స్థితి ధ్యానం. సో అలా కాకుండా మనసులో ఏది నడుస్తున్నా సరే అది మానసిక జపమే అవుతుంది. జపం చేస్తే జప ఫలితం వస్తుంది, ధ్యానం చేస్తే ధ్యాన ఫలితం వస్తుంది. సో ఇక్కడ మనకి ధ్యానం అంటే మనకి ఒకే ఒక్కటి, నిర్విషయ మనః ధ్యానం. మనసు ఎలాంటి విషయాలు లేని, ఆలోచన లేని, ఆలోచన రహిత స్థితిలో ఉన్న స్థితిని ధ్యాన స్థితి అంట. దానికి 108 రకాల ధ్యానాలు ఉన్నాయని చెప్తారు. కానీ ఇవన్నీ కూడా మానసిక జపాలు లేదా మానసిక జపాలే. ఎందుకంటే మనసు పనిచేయని స్థితి ధ్యాన స్థితి. సో మనసు పనిచేయని స్థితి అనేది ఒక్క ఆనాపానసతి ద్వారానే వస్తుంది. ఎందుకంటే అప్పుడు గౌతమ బుద్ధుడు కూడా ఆయన 5.5 సంవత్సరాలు అనేక రకాల సాధనలు చేసి శరీరాన్ని శుష్కింప చేసుకుని అన్నింటిని వదిలి తాను
తనంతట తానుగా తెలుసుకొని శ్వాసను గమనించి ఆ యొక్క అతి త్వరగా ఎన్లైట్ అయినటువంటి ఆ, మరి విధానంలో ఈ యొక్క శ్వాస మీద ధ్యాసను ఆయన కనుగొని మనకు అందించారు. ఆనాపానసతి పాలి భాష పదం. సో అది మనకు అందించబడింది. కాలగర్భంలో కలిసిపోయి మన దాకా రాలేదు. మళ్ళీ మరి సదానంద యోగ్ గారి చోట మరి పత్రిజీ గారి ద్వారా మనందరికీ అందజేయబడింది. మరొక్కసారి మనం పత్రిజీ గారికి, సదానంద యోగ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఈ యొక్క సందర్భంలో. సో ఈ యొక్క ధ్యానం అనేది మరి మనసు లేని స్థితి ధ్యానం. దానికి ఈజియెస్ట్ వే, బెస్ట్ వే, సింపులెస్ట్ వే, సైడ్ ఎఫెక్ట్స్ లేనిది, రిజల్ట్ ఓరియంటెడ్, శ్వాస మీద ధ్యాస. అందులో ఎలాంటి సందేహము లేదు. రెండోది మరి ఈ ధ్యానం అనేది చాలా రకాలుగా మనకి ఆ, మనం చేస్తూ ఉంటాం. అంటే సామూహిక ధ్యానం చేస్తూ ఉండాలి, పౌర్ణమి ధ్యానం చేయాలి, అమావాస్య ధ్యానం చేయాలి, మరి పండగ పర్వదినాల్లో చేయాలి. సో ఇట్లా మనం ప్రకృతిలో చేయాలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఎక్కువ శక్తినిస్తాయి. సో ఇట్లా ఈ యొక్క ధ్యానం అనేది మనకి జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగటానికి చాలా ఉపయోగపడుతుంది. రెండవది స్వాధ్యాయనం. స్వాధ్యాయం అంటే స్వయానికి సంబంధించిన అధ్యయనం చేయటం. స్వయం అంటే ఆత్మ. ఆత్మకు సంబంధించిన సరైన మరి పుస్తకాలు చదవటం. ఈ యొక్క ఆధ్యాత్మిక పుస్తకాలు మనకి చదువుతుండాలి. వీటిని పత్రిక చెప్తారు ఎప్పుడు కూడా. ఆయన 1,00,000 పుస్తకాలు చదివారు. ఆయన చదివి ఒకటే చెప్పారు, న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ బుక్ చదవండి. న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ బుక్స్ చదవకపోతే 80% మీరు నాలెడ్జ్ని మిస్ అవుతూ ఉంటారు. మీ జీవితంలో 80% వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ బుక్స్ కంపల్సరీగా చదవండి అని చెప్పారు ఆయన. అది న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ బుక్స్ అంటే మీకు తెలుసు, నక్షత్ర మిత్రులు, నక్షత్ర లోకాలు, మరణం లేని మీరు, రామ్తా, న్యూ ఏ న్యూ ఎనర్జీ, అసెన్షన్, ఆత్మాయణం, దైవ గ్రహయాత్ర. సో ఇట్లా అరోరా 2012, క్రిస్టల్ స్టైర్, ఇట్లా ఎన్నో బుక్స్ ఉన్నాయి. చాలా బుక్స్ ఉన్నాయి. ఈ బుక్స్ అన్ని చదువుతూ ఉంటే మనకి ఎంతో నాలెడ్జి అందుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వీటి యొక్క అవసరం చాలా చాలా ఉంది. పత్రికారు మనకి బేస్ వేసి వెళ్ళారు ధ్యానం ద్వారా. ఎందుకంటే ఆయన మనకి ఒక బేస్ని, ఒక 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 భూమికని ఏర్పాటు చేసి వెళ్ళారు. అయితే ఈ న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ అనేది ఆయన పత్రిక చిన్న పాప ఉన్నారు కదా, ఆవిడ చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఆవిడ చెప్తూ ఉంటారు క్రిస్టల్స్ గురించి, క్రాప్ సర్కిల్స్ గురించి, అలాగే గ్రహాంతరవాసుల గురించి. సో ఈ న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ అని ఆవిడ తీసుకొస్తూ ఉంటారు. అట్లా మనం ఎప్పుడు కూడా స్వాధ్యాయం ద్వారా ఎన్నో బుక్స్ చదువుతూ ఉండాలి. సో వీటి గురించి ముందు ముందు చెప్పుకుందాం ఇంకా డెప్త్లో. సో అట్లాగే సజ్జన సాంగత్యము, ఆచార సాంగత్యం. ఆల్రెడీ సజ్జనులు అంటే సత్యం తెలుసుకున్నటువంటి వారు, సత్యం కోసం తప్పించే వారిని సజ్జనులు అంటారు. ఆచార్యులు అంటే ఏ సత్యాన్ని తెలుసుకొని జీవితంలో ఆచరించే వారిని ఆచార్యులు అంటారు. ఇట్లా సజ్జనులు సాంగత్యం, ఆచార సాంగత్యం చేస్తూ మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుంటూ ధ్యానం చేస్తూ స్వాధ్యాయం చేస్తూ ఉన్నట్లయితే మనం త్వరితగతిన ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగలుగుతాం. నరుడి నుంచి నారాయణుడిగా ఎదగలుగుతాం. ఆత్మ నుంచి పరమాత్మ స్థితికి ఎదగలుగుతాం. సో ఇవన్నీ కూడా రోజు చేస్తున్నట్లయితే మనకి ఎంతో సహకరిస్తాయి. అట్లాగే నాలుగోది సేవ. సేవ అంటే మరి అది 3 రకాలుగా ఉంటుంది. మన్, తన్, ధన్. అంటే మనస్సు ద్వారా సేవ, తనువు శరీరము ద్వారా చేసే సేవ, అలాగే ధన్ అంటే ధనము ద్వారా చేసే సేవ. సో ముందుగా చూసినట్లయితే ధన్ అంటే ధనం. మనం ధనం ఉపయోగించి మరి ఎంతో సేవ చేయొచ్చు. మన దగ్గర ధనం ఉన్నప్పుడు అది ఎంతో కొంత. దాని మినిమం టైతింగ్ అంటారు. టైతింగ్ అంటే మన యొక్క సంపాదనలో కనీసం 10% అయినా మన యొక్క మంచి కార్యక్రమాలకి, అట్లా తల్లిదండ్రులకు కానీ, అలాగే మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కానీ, అలాగే లేని వారికి ఆహారం ఇవ్వడానికి కానీ, సో ఇట్లా దేనికైనా మనం
వినియోగిస్తూ ఉండాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే సమాజంలో మనం ఉన్నాము అంటే సమాజం నుంచి ఎంతో మనం తీసుకుంటున్నాం. మనం భూమి మీదకి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతోనే వస్తాం, ఏమీ తీసుకురాం. ఈ శరీరం వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఏమి తీసుకువెళ్ళాం, ఒక వెంట్రుక కూడా మనతో పాటు తీసుకువెళ్ళలేం. మనతో వచ్చేది ఏంటయ్యా అంటే మనం చేసిన పుణ్యాలు, మనం చేసిన పాపాలు, అలాగే మనం చేసిన ధర్మాలు, అలాగే మనం నేర్చుకున్న ఆధ్యాత్మిక ఎంత ఎదిగామో ఆ యొక్క స్థితి మనతో పాటు మనకు పైకి వస్తుంది. సో అందుకని మనం ఉన్నటువంటిది సేవ చేసేటప్పుడు మనకున్న దాంట్లో ధనాన్ని ఇవ్వగలిగినంత ఇవ్వటం. పిరమిడ్లు కట్టడానికి కానీ, లేకపోతే ఎక్కడైనా మనకి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ, అలాగే ఆధ్యాత్మిక బుక్స్ ప్రింటింగ్ అవుతున్నా, లేదంటే ఆధ్యాత్మిక సంబంధించినవి ఏవైనా సరే జరుగుతున్నప్పుడు ఇవ్వటం వల్ల మనకి ఎంతో అది మనకు చెప్తూ ఉంటారు పత్రికారు. పంచింది పెంచబడుతుంది, దాచుకున్నది దోచుకోబడుతుంది. పంచింది ఏదైతే పంచుతూ ఉన్నామో మనం, అది మనతో పాటు పైకి వస్తుంది. మనం అంటే ఆత్మతో ఉంటుంది. దాచుకుంది ఎక్కడెక్కడ దాచేసాం, దోచుకోబడుతుంది. మనం వెళ్ళిపోయిన తర్వాత అది మనతో రాదు. అది ఎక్కడ ఉన్న భౌతికలో ఉన్న అందరూ దోచుకుంటారు, మనతో వచ్చేది ఏది లేదు. అందుకే చెప్తారు తెలివైన వాడు తనతో వచ్చేది తీసుకెళ్తాడని. మనం ఒక అద్దెంట్లో ఉంటున్నాం అనుకోండి, మనం సంపాదించినంత సంపద అంతా ఆ అద్దెంటికి ఖర్చు పెట్టి బాగు చేయించటం, దానికి సోకులు చేయటం అనేది చేయం కదా. తెలియగల ఏం చేస్తారు, అది మనం డబ్బుగా సంపాదించుకుని మనతో పాటు వచ్చే వాటిని మనం కొనుక్కుంటాం. అట్లా ఈ శరీరము అనేది అద్దెల్లు, అలాగే ఈ భౌతిక ప్రపంచం అనేది అద్దెల్లు. సోల్, ఆత్మ ఏదైతే ఉందో అది మనం. సో అది మనతో వచ్చేదో ఏదైతే ఉందో దానికి మనం ఖర్చు పెట్టుకుంటాం తెలివిగా. అదే చెప్తారు, పంచింది పెంచబడుతుంది, దాచుకుంది దోచుకోబడుతుందని. సో ఏదైతే మనం మరి సేవ అన్నామో పంచటం మొదలుపెట్టి పంచుతూ ఉండాలి. రెండోది అంటే తనువు ద్వారా చేయగలిగింది. మరి తనువు ద్వారా మనం ఈ శరీరం ద్వారా మనం, అలాగే వాక్కు ద్వారా, అలాగే సమయము ఉపయోగించి మనకు తెలిసినటువంటి విషయాలు అవి కూడా తెలియని వాళ్ళకి తెలియపరచడం. ధ్యానం గురించి చెప్పటము, లేకపోతే శాకాహారం గురించి చెప్పటము, పిరమిడ్ గురించి చెప్పటము, అట్లాగే మనకు తెలిసింది ఏదైనా సరే అలాగ చేస్తూ వెళ్తూ ఉండాలి. మూడోది మన్ సేవ, అంటే మనసు ద్వారా చేసేటట్టు. ఈ ఏవి చేయలేకపోతే మనసు ద్వారా మనం చేయొచ్చు. సో ఇప్పుడు అది చాలా అవసరం భూమికి. ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి అతి గొప్ప సేవ ఏంటంటే మనోసేవ. ఇవన్నీ చేయలేనప్పుడు మనసుతో చేయగలగాలి. మనసుతో చేసినట్లయితే అది చాలా చాలా గొప్ప సేవ అవుతుంది. ఎలా చేయాలి? సింపుల్గా చెప్తే ముందు పాజిటివ్ థింకింగ్ చేస్తూ ఉండాలి. మనం ఎప్పుడు కూడా భూమికి పాజిటివ్ థింకింగ్ చేయాలి. భూమి మీద అందరూ బాగుండాలి, నేను బాగుండాలి, సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు, సర్వజీవి సుఖినో భవంతు. అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ అష్టైశ్వర్యాలతో ఉండాలి. అలాగే భూమి మీద సత్యయుగం రావాలి, భూమి మీద స్వర్ణయుగం రావాలి, భూమి మీద కాంతి యుగం రావాలి, భూమి మీద ప్రేమయుగం రావాలి. భూమి మరి 5Dలోకి వెళ్ళాలి, 3D నుంచి 5Dలోకి వెళ్ళాలి. సో ఇట్లా మనం పాజిటివ్ థింకింగ్ చేస్తూ ఉండాలి. అలాగే నిరంతరం మనం మన యొక్క ఆలోచనలను ఏకీకృతం చేస్తూ మనం నిరంతరం లైట్ని కూడా యాంకరింగ్ చేస్తూ ఉండాలి. అంటే పాజిటివ్గా భగవంతుడి నుంచి శక్తి తీసుకుంటూ అది నిరంతరం మన ద్వారా భూమికి వెళ్తూ ఉంది, భూమి అంతా నిండుతూ ఉంది, భూమి మీద ఉన్నటువంటి అన్నీ చక్కగా పాజిటివ్గా అయిపోతున్నాయి. ఇట్లా పాజిటివ్ థింకింగ్ చేస్తూ ఉన్నట్లయితే ఎంతో 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 లాభం అవుతుంది. ఇక్కడ ఒక విషయం చెప్పవలసింది ఉంది ఏంటంటే, సేవ విషయంలో ఒక సింపుల్ టెక్నిక్ చెప్పటం జరుగుతుంది. ఎందుకంటే శరీరంతో చేసే సేవకి మనస్సుతో చేసే సేవకి ఉన్న డిఫరెన్స్ చెప్తా చూడండి. మనం నాలెడ్జ్ పెంచుకుంటూ మన యొక్క నాలెడ్జ్, విజ్డమ్, ఏదైతే ఎడ్యుకేషన్, మనం నాలెడ్జ్ పెంచుకొని సేవ చేసామనుకోండి, దాని యొక్క ఫలితం ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది. నాలెడ్జ్ లేకుండా చేసామనుకోండి, దాని యొక్క ఫలితం తక్కువ ఉంటుంది. దాని చిన్న ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి 10th క్లాస్ వరకే చదివాడు. అతను ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 10th ఇంటర్మీడియట్ వరకు చదివాడు. అలాగే ఒక వ్యక్తి బీటెక్ చదివాడు, నాలెడ్జ్ విజ్డమ్ పెంచుకున్నాడు. అతను 8 గంటలు అదే కంపెనీలో చేస్తున్నాడు. 8 గంటలు అతనుకున్న శక్తిని ఉపయోగించి, తెలివితేటలు ఉపయోగించి, నేర్చుకున్న జ్ఞానాన్ని ఉపయోగించి
అతను కంపెనీలో చేస్తున్నాడు. అతనికి ఎంత 10,000, 12,000, 15,000 మహా అయితే 20,000 వస్తాయి. 10th క్లాస్ చదివిన అతనికి. అదే నాలెడ్జ్ పెంచుకొని, విజ్డమ్ పెంచుకొని, ఆ యొక్క తెలివితేటల్ని మరి ఉపయోగిస్తూ 8 గంటలు కష్టపడతాడు బీటెక్ చదివిన వ్యక్తి అదే కంపెనీలో. అతనికి ఎంత వస్తాయి? లక్షల్లో వస్తాయి. సో అట్లా ఎప్పుడైతే మనం మన యొక్క నాలెడ్జ్‌ని, విజ్డమ్‌ని పెంచుకుంటూ, అర్హతను పెంచుకుంటూ వెళ్తూ అప్పుడు మనం మన సేవ చేసినట్లయితే మనం పొందే ఫలితము అలాగే ఉంటుంది. మన ద్వారా జరిగే సేవ కూడా అలాగే ఉంటుంది. సో ఇది ఎందుకు చెప్తున్నానో ఇప్పుడు మీకు అర్థమవుతది. ఇప్పుడు మనం చేసే సేవ ఎలా ఉండాలంటే, మనం ఇప్పుడు ఒక సంకల్పం చేసామనుకోండి, నా వరకు నేను హ్యాపీగా ఉండాలి అనుకున్నాం. అప్పుడు అదే సంకల్ప శక్తి నీ వరకు నువ్వు హ్యాపీగా ఉంచుద్ది. అలా కాకుండా అదే సంకల్ప శక్తితో నా ఇల్లంతా హ్యాపీగా ఉండాలి. మాకు ఫ్యామిలీ ఓకే. అందరూ హ్యాపీగా ఉంటారు. అదే సంకల్ప శక్తితో మా ఊరంతా హ్యాపీగా ఉండాలి. ఓకే. అదే సంకల్ప శక్తితో ఊరంతా హ్యాపీగా ఉంటారు. అదే సంకల్ప శక్తితో నా దేశము, నా ఈ భూమంతా హ్యాపీగా ఉండాలనుకోండి. అదే సంకల్ప శక్తితో సో అందరూ హ్యాపీగా ఉంటారు. అక్కడ ఫలితం ఎంతొస్తుందంటే భూమి మీద ఉన్న అందరూ ఎంత హ్యాపీగా ఉండాలి అని మీరు కోరుకున్నప్పుడు దాని యొక్క ఫలితం అన్ని రెట్లు మనం పొందగలుగుతాం. సో అట్లా మనం చేసే సంకల్పము ఏదైతే ఉందో, ఆలోచన ఏదైతే ఉందో అది ఎన్నో రెట్లుగా రిటర్న్ వస్తది. సో ఇక్కడ చూడండి యద్భావం తద్భవతు అంటారు. మనం ఎలాంటి భావంతో ఉంటే అదే మనకి జీవితంలో ఎదుగుతూ ఉంటది. అలాగే నిరంతరము మనం పాజిటివ్ చేస్తున్నప్పుడు ఏమవుతదంటే ఒక మనిషి బాగోవాలి అనుకున్నాం అనుకోండి ఎదుటోడు మనిషి, ఆడు బాగున్నా బాగోకపోయినా మీరు బాగుంటారు. ఎందుకంటే ఆ సంకల్పం ఎవరైతే చేస్తున్నారో లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క సూత్రానుసారం అది మీకు జీవితంలో వర్తింపజేయబడుతుంది. అదే లేదా ఇంకొక వ్యక్తి చెడిపోవాలి, పాడైపోవాలి అనుకున్నాం అనుకోండి. అతను చెడిపోయినా, పాడవకపోయినా అది ఎవరైతే ఆలోచన చేశారో అది వాళ్ళు పాడైపోతారు. సో అట్లా ఇప్పుడు కూడా మనం నెగెటివ్ ఆలోచన కూడా చేయకూడదు. పాజిటివ్ ఆలోచన చేయాలి. అందరూ బాగుండాలి. అందరూ హ్యాపీగా ఉండాలి. అందరూ సత్యయుగంలో రావాలి. అందరూ స్వర్ణయుగంలోకి రావాలి. భూమి అంతా హ్యాపీగా ఉండాలి. అట్లా పాజిటివ్‌గా చేస్తూ ఉన్నట్లయితే దాని యొక్క ఫలితం అందరికీ, అందులో మనకి ఎక్కువ ఫలితం వస్తూ ఉంటది. ఇది ఎలాగయ్యా అంటే దీని యొక్క ఫలితం పొందే ముందు దీని యొక్క అప్లికేషన్ చేసే ముందు దీని యొక్క వివరంలోకి వెళ్ళినట్లయితే మనం ఎందుకంటే మనం ఇప్పుడు భూమి మొత్తానికి ఈ యొక్క మంచి జరగాలని కోరుకోవాలంటే ముందు భూమికి గురించి మనం తెలుసుకోవాలి. భూమికి ఏం జరిగింది? అసలు భూమికి ఏం జరిగింది? ఇప్పటి వరకు భూమికి ఏం జరిగింది? భూమికి ఏం జరుగుతోంది? భూమి భూమి మీద ఉన్నటువంటి మనకి ఏం జరుగుతోంది? భూమికి ఏం జరగబోతోంది? మన పాత్ర ఏంటి? మనం ఏం చేయాలి? అనే విషయాలు నేర్చుకుందాం. దీన్ని న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ అంటాం. సో భూమికి ఏం జరిగింది అనేటటువంటిది తెలుసుకోవాలన్నప్పుడు వినిపిస్తుందండి? క్లారిటీగా ఉందా? నా మాట క్లారిటీగా ఉందా? వినిపిస్తుందండి? క్లియర్ సార్, వినిపిస్తుంది. ప్లీజ్ కంటిన్యూ. ఓకే. ఓకే. సో మనకి భూమికి సుమారుగా 8 మిలియన్ల సంవత్సరాల క్రితం మరి భగవంతుడు అంటే మూల చైతన్యం ఉండేది. అట్లనే అక్కడ ఆర్కేంజెల్స్ అనేవాళ్ళు ఉండేవారు. ఈ యొక్క ఆర్కేంజెల్స్ అంటే భూమిని భగవంతుడి నుంచి డైరెక్ట్‌గా సృష్టించబడిన వారిని ఆర్కేంజెల్స్ అంటారు. వీరు అప్పుడంతా కూడా డైరెక్ట్‌గా భగవంతునితో అంటే మూల చైతన్యంతో అంటే పరమాత్మతో కనెక్ట్ అయ్యి ఉండేవాళ్ళు. వీళ్ళకి భౌతిక శరీరాలు ఉండేవి కాదు. మొత్తం హాస్టల్ శరీరాలు, మొత్తం హ్యాపీగా ఒక భగవత్ స్థితిలో ఉంటూ ఆనందం, ఇంకా ఏకత్వం ఆ యొక్క స్థితిలో ఉండేవారు వారందరూ కూడా. ఎంతో అసలు స్వర్గం అని చెప్పడం కన్నా 100 రెట్లు స్వర్గానికి 100 రెట్లు ఎక్కువ ఆ స్థితిలో ఉండేవాళ్ళు. అలాంటి స్థితిలో ఒకానొక ఆర్కేంజెల్‌కి ఒక వింత ఆలోచన వచ్చిందట. ఏంటంటే ఇప్పటి వరకు మనం భగవంతునితో కనెక్ట్ అయ్యి ఉన్నాము. భగవంతుడి నుంచి మనం డిస్కనెక్ట్ చేసుకుంటే, మూల చైతన్యం నుంచి డిస్కనెక్ట్ చేసుకుంటే ఎలా ఉంటది? అని ఆలోచన వచ్చిందంట. వింత ఆలోచన. సో అతనికి రాగానే అతను ఏం చేశాడు? వెనువెంటనే తనకున్న టెక్నాలజీతో తనకి భగవంతుడితో ఉన్న కనెక్షన్‌ని డిస్కనెక్ట్ చేసుకున్నాడు. అప్పుడు వెనువెంటనే తెలిసొచ్చింది. అతను చేసిన తప్పిదం ఏంటో అతనికి తెలిసొచ్చింది. వెంటనే అతనికి మొట్టమొదటి చీకటి అనుభవం అయింది.
అంటే ద్వంద్వత్వము అనేది అప్పుడు స్టార్ట్ అయింది. సో, అప్పుడు వెంటనే అతనికి ద్వంద్వత్వం అంటే భయము, అలాగే ఇంకా నెగెటివ్ ఫీలింగ్స్ అన్నీ అతనికి అనుభవయ్యాయి. అప్పటి వరకు సృష్టిలో లేనివన్నీ కూడా నెగెటివ్ ఫీలింగ్స్, ద్వంద్వత్వాలన్నీ అతనికి అనుభవమయ్యి ఒక్కసారి అతను గజగజలాడిపోయి అసలు తట్టుకోలేక చాలా అతలాకుతలమైపోయాడు. అప్పుడు అతను చేసినటువంటి తప్పిదమేందో అతనికి తెలిసొచ్చి వెంటనే మళ్ళీ తాను భగవంతునితో, మూల చైతన్యంతో కనెక్ట్ చేసుకోవాలని ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ అవ్వలేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా అవ్వలేదు. అప్పుడు విసిగి వేసారిపోయి అతను ఒంటరిగా అయిపోయాడు కాబట్టి తను ఏం చేశాడంటే తన ఎత్తుగళ్ళు వేసి, ఎన్నో రకాలుగా ఎత్తుగళ్ళు వేసి తన తోటి ఆర్కేంజల్స్‌ని కూడా మభ్యపెట్టి, మాయ చేసి ఇలా భగవంతుడి నుంచి డిస్కనెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది అనేటువంటి మభ్యం పెట్టి వాళ్ళని కూడా డిస్కనెక్ట్ చేయటం మొదలుపెట్టాడు. ఎలాగంటే ఇప్పుడు చూడండి, సూసైడ్ చేసుకుందాం అనుకోండి ఎవరైనా, వాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోతారు. వాళ్ళు ఉన్నత లోకాలకి వెళ్ళలేరు, భూలోకంలో ఎవరితోనూ కాంటాక్ట్‌లో ఉండలేరు. వాళ్ళు ఏం చేస్తారంటే విసిగి వేసారిపోయి వేరే వాళ్ళు కూడా సూసైడ్ చేసుకోవడానికి ఆలోచనలు చేస్తున్న వారిని ఇంకా ప్రేరేపించి సూసైడ్ చేసుకునేలాగా చేసి వాళ్ళని వీళ్ళు తోడు తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అట్లా వీళ్ళు ఏం చేశాడంటే ఈయన మిగతా ఆర్కేంజల్స్ కూడా మరి భగవంతుడి నుంచి డిస్కనెక్ట్ చేసేసి మాయమాటలు చెప్పి ఎత్తుగళ్ళు వేసి డిస్కనెక్ట్ చేశారు. అప్పుడు వీళ్ళందరూ కూడా డిస్కనెక్ట్ అయిపోయేసరికి వాళ్ళకు కూడా వెంటనే రియలైజ్ అయ్యారు. సో రియలైజ్ అయ్యి వీళ్ళందరూ కలిసి అప్పుడు భగవంతునితో మళ్ళీ మూల చైతన్యంతో కనెక్ట్ చేసుకోవాలి అని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశారు. కానీ అవ్వలేదు. అలా ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయి వాళ్ళలో ఇరిటేషన్ వచ్చేసేసి ఇంకా ఒక వాళ్ళేమంటారు, ఒక ఒక ఉన్మాదులా తయారైపోయి తట్టుకోలేక ఇప్పటి వరకు లేనటువంటి ఈ ద్వంద్వత్వాన్ని తట్టుకోలేక ఉన్మాదులాగిపోయి వాళ్ళు ఏం చేశారంటే ఇంకా విశ్వం మీద పడిపోయి అన్ని గ్రహాలని మరి ఈ యొక్క గ్యాలక్సీలని ఆక్యుపై చేసుకుంటూ వాళ్ళందరినీ కూడా డిస్కనెక్ట్ చేసేయటం, భగవంతుడి నుంచి వాళ్ళ యొక్క గుప్పిట్లో పెట్టుకోవడం, ఇలా చేసుకుంటూ మొత్తం విశ్వంలో ఉన్న అన్ని గ్రహాలను అలాగా యుద్ధాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అలా చేస్తున్నప్పుడు ఏమైందంటే ఈ విషయం మిగతా ఆర్కేంజల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిసి వాళ్ళు వెంటనే భగవంతుని కాంటాక్ట్ చేయటం జరిగింది, మూల చైతన్యాన్ని. అప్పుడు మూల చైతన్యం ఏం చెప్పడం జరిగిందంటే, మీరు చేయవలసింది మీరు చేయండి, నేను చేయవలసింది నేను చేస్తాను అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళందరిలో కూడా ప్రముఖులు ఏంటంటే ఆర్కేంజల్ మైకేల్ అంటారు. ఈయన ఏం చేశారంటే వెంటనే వీళ్ళు ఏవైతే గ్రహాలని ఆక్రమించుకుంటూ ఉన్నారో నెమ్మదిగా వెళ్ళి వీళ్ళందరూ కలిసి ఆ గ్రహాలు వాళ్ళ చెర నుంచి విడిపిస్తూ వాటికి ఒక కంచె వేస్తూ, ఫెన్సింగ్ అంటే ఒక డివైన్ లైట్ ఫెన్సింగ్ లాంటిది వేస్తూ, ప్రొటెక్షన్ షీల్డ్ వేసుకుంటూ వీళ్ళు ఏవైతే ఆక్యుపై చేసుకుంటూ వాటన్నిటి విడిపించుకుంటూ వస్తూ ఉన్నారు. అట్లా వస్తూ ఉన్నప్పుడు మన యొక్క ఈ మిల్కీవే గ్యాలక్సీలో చివరి గ్రహం అయినటువంటి మన భూమి, ఈ సూర్యకుటుంబం ఏదైతే ఉందో దీంట్లోకి సుమారుగా 25,000 సంవత్సరాల క్రితం ఈ యొక్క డార్క్ ఫోర్సెస్ ఎవరైతే వీళ్ళని ఏమంటారంటే వీళ్ళని ఫాలెన్ ఏంజల్స్ అంటారు, లేదా బ్లాక్ టీ షర్ట్ వాళ్ళు అంటారు. మీరు ఈ యొక్క ఆత్మాయణ బుక్లో చదివినట్లయితే వీళ్ళని డార్క్ టీషర్ట్స్ అంటారు, అంటే బ్లాక్ టీషర్ట్స్ వాళ్ళు అంటారు, లేదా డార్క్ ఫోర్సెస్ అంటారు. అలాగే వీళ్ళు కబాల్ అంటూ ఉంటారు. వీళ్ళకి రకరకాల పేర్లు ఉన్నాయి, డార్క్ ఫోర్సెస్ అని, కబాల్ అని, లర్కర్స్ అని, డ్రాకోనియన్స్ అని, రకరకాల పేర్లు ఏదైనా వాళ్ళ యొక్క వృత్తి అదే ప్రవృత్తి. వీళ్ళేంటంటే అందరిని ఆక్రమించుకోవటం, భగవంతుడి నుంచి డిస్కనెక్ట్ చేసేయటం. వీళ్ళ ఆహారం ఏంటయ్యా అంటే ఎవరైతే బాధలు పడుతూ ఉంటారో, టెన్షన్ పడుతూ ఉంటారో, ఇబ్బందులు పడుతూ ఉంటారో వాళ్ళ నుంచి వచ్చే వైబ్రేషన్ ఏదైతే ఉందో అది వీళ్ళ ఆహారం. అంటే వీళ్ళకి శరీరాలు ఉండవు. వీళ్ళ ఆహారం ఓన్లీ నెగిటివ్ థింకింగ్ చేసేది, అలాగే బాధపడేది, టెన్షన్ పడేది, ఇబ్బంది పడేది, ఇవన్నీ ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీస్ ఏమున్నాయో అవి వాళ్ళ ఆహారం. సో వాటి కోసం ఏం చేస్తున్నారంటే వాళ్ళు వీళ్ళందరినీ ఆక్యుపై చేసుకోవటం, ఇలా చేయటం. అలా సుమారుగా 25,000 సంవత్సరాల క్రితం మన భూమిని ఆక్రమించుకోవడం జరిగింది. భూమి మీదకి వచ్చేసి భూమిని ఆక్రమించేసుకొని భూమి చుట్టూ ఒక గ్రిడ్ ఏర్పాటు చేసి దాన్ని మ్యాట్రిక్స్ అంటారు, మ్యాట్రిక్స్. సో ఈ మ్యాట్రిక్స్ని ఈ యొక్క మాయ పొర అంటారు. ఈ మాయ పొరలో వీళ్ళు
టాప్లెట్ బాంబ్స్, ట్రాంజిలెట్ బాంబ్స్ అనేటువంటి రకరకాల బాంబులని పెట్టేసి మొత్తం వీళ్ళ యొక్క పూర్తిగా దిగ్బంధం చేసేసి దీన్ని క్వారంటైన్ చేసి భూమిని వీళ్ళ యొక్క పూర్తి ఆధీనంలో పెట్టుకొని దీన్ని పరిపాలించడం జరుగుతున్నది. అప్పుడు ఏం చేశారు, ఈలోపు లైట్ ఫోర్సెస్ వచ్చేలోపు వీళ్ళు దీన్ని పూర్తిగా ఆక్యుపై చేసుకున్నారు. లైట్ ఫోర్సెస్ వచ్చి దీన్ని విడిపించడానికి ట్రై చేస్తుంటే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళని చెప్పే లైట్ ఫోర్సెస్, మీరు కనుక వచ్చి భూమిని ఆక్రమించుకోవటానికి మా చెర నుంచి విడిపించడానికి మీరు ఏమాత్రం ప్రయత్నం చేసినా సరే మేము దీన్ని ఈ బాంబులను పేల్చివేస్తాము. ఈ బాంబు ఒక్కటి కనుక పేల్చామంటే ఈ మిగతా అన్ని చుట్టూ ఉన్న మొత్తాన్ని వెళ్ళిపోయి ఈ భూమిని వినాశనం చేసేస్తుంది ముక్కలు ముక్కలుగా. దీని యొక్క ఎఫెక్ట్ ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్ని గ్రహాలని అన్నిటినీ మొత్తాన్ని కూడా నాశనం చేస్తుంది. సో దీని ద్వారా మొత్తం వినాశనం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో అప్పుడు లైట్ ఫోర్సెస్ ఏం చేస్తారంటే ఒకసారి ఆలోచించి నిజమే కదా, ఇది మనం తొందరపడి వెళ్తున్నట్లయితే దీని యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంటుందనేసి వాళ్ళు ఆలోచించి ఒక స్టెప్ వెనక్కి వేస్తారు. ఎలాగైతే మన ఒక వస్త్రం వెళ్ళి ముళ్ళ కంచె మీద పడిందనుకో, తొందరపడి లాగేసామంటే చినిగిపోతుంది. దాన్ని ఎలాగా తెలివితేటలుగా నెమ్మదిగా ఒక్కొక్కటి తీసుకుంటూ నెమ్మదిగా బయట తేయాలి. సో అలాగా లైట్ ఫోర్సెస్ ఏం చేశారంటే సరే అయితే అని చెప్పి వెనక్కి తగ్గి వెళ్తూ ఒక ప్రామిస్ చేసి వెళ్ళారు, భూమికి మాట ఇచ్చి వెళ్ళారు. మేము సమయం వచ్చినప్పుడు వస్తాము, ఈ భూమిని మిమ్మల్ని ఈ యొక్క క్వారంటైన్ నుంచి ఈ చీకటి శక్తుల చెర నుంచి మిమ్మల్ని విడిపిస్తాము, మీ అందరినీ మళ్ళీ దీని మీద భూమి మీద స్వర్గస్థాపన చేస్తాము అని మాటిచ్చి వెనక్కి వెళ్ళిపోవడం జరిగిపోతుంది. అట్లా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క భూమి మీద ఇంకా అప్పటి నుంచి 5,000 సంవత్సరాల నుంచి భూమి మీద ఉన్నట్టు మనందరికి కూడా ఏం చేశారంటే వీళ్ళు భూమి ఉన్నటువంటి భూవాసులందరినీ మనకి 12 DNA యాక్టివేషన్లో ఉండేది. అంటే 12 పోగులు ఉండేవి. సో 10 పోగులు అంటే 10 పోగులు కట్ చేసేసి ఓన్లీ 2 DNA ఉంచారు. సో అట్లా DNA కట్ చేయటం వల్ల ఏంటంటే మనకి భగవంతుతో ఉంటున్న కనెక్షన్ కట్ చేశారు. అలాగే ఈ యొక్క కనెక్షన్ కట్ చేయటం వల్ల మనలో భయము, ఆందోళన, టెన్షను, ప్రతిదానికి టెన్షన్ పడిపోవటం, అటువంటి నెగిటివ్ అన్నీ కూడా మనలోంచి ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఏది చేయాలన్నా సరే భయం. సో ఇట్లా మనని వాళ్ళ యొక్క అదుపు ఆజ్ఞలో పెట్టేసుకున్నారు. తర్వాత 25 సంవత్సరాల నుంచి ఎన్ని రకాలుగా హింసించాలో, ఎన్ని రకాలుగా మనని ఈ యొక్క ద్వంద్వత్వంలో ఇరికించి చేయాలో అన్ని రకాలుగా చేస్తూ వచ్చారు. సో ఇదని కాదు, అన్ని మతాలలో కూడా అన్ని మ్యానిపులేషన్ జరిగాయి. అన్ని ఫీల్డ్స్ అన్నిట్లో కూడా మ్యానిపులేషన్ జరిగి ఈ రోజున అస్సలు నాలెడ్జ్ అనేది అందకుండా చేశారు. ఎందుకంటే భూమి మీద మనకు చెప్తాడు జీసస్ కూడా, అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును అని. సో మనకి అసలు నాలెడ్జే అందనివ్వకుండా చేశారు. ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే భూమికి సంకల్ప స్వేచ్ఛ ఉన్నటువంటి ఒకే ఒక గ్రహం భూమి. సో మనం అడగకుండా భగవంతుడు వచ్చి మనకి చేయటానికి ఏమీ లేదు. సో మనం అడగాలి నోరు తెరిచి. అలాగే అడగంటే అమ్మాయినా పెట్టదంటారు కదా, అలాగా భూమి మీద ఉన్నటువంటి సంకల్ప స్వేచ్ఛ అనేటటువంటి ఉన్నటువంటిది ఆ యొక్క దాని ద్వారా ఏమి అడగకుండా ఇవ్వటానికి ఎవరికి ఏమి లేదు. రెండవది మనం ఎప్పుడైతే నోరు తెరిచి భగవంతుని అడుగుతామో అప్పుడు ఆయన వచ్చి మనకి ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. సో అది మనకి ఆ నాలెడ్జే లేకుండా చేశారు. మొత్తం అన్ని మ్యానిపులేషన్ చేశారు అన్ని విషయాల్లో కూడా. సో అలాంటి టైంలో ఎంతో రకాలుగా ఇక మనం భూమి ఎలాంటి పరిస్థితిలో ఉందంటే ఇంకా అంతకన్నా దిగజారిపోయి బాధలు నరకం అనేది నరకంలో కోపంలో ఉన్నంత స్థితిలో ఉంది. అంతకన్నా ఇక లీస్ట్ పరిస్థితిలో ఉన్నాం మనం అందరం కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిలోంచి లోపల నుంచి భగవంతుడు వచ్చి కాపాడండి, భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క సరికాని వాటిని క్లీన్ చేసేయండి, మొత్తం భూమిని మంచిగా మార్చండి, సత్యయుగంగా మార్చండి, స్వర్గంగా మార్చండి, ప్రేమయుగంగా మార్చండి, కాంతియుగంగా మార్చండి అటువంటి ఒక్కొక్కటి లోపల నుంచి సోలు అభ్యర్థిస్తూ ఉంది, అడుగుతూ ఉంది. ఈ యొక్క వేదనలు ఇవన్నీ కూడా భగవంతుని చేరి అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక పైన ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేశాడు భగవంతుడు. చేసి
విశ్వంలో ఉన్నటువంటి నక్షత్రలోక వాసులందరినీ పిలిచి ఒక గ్యాదరింగ్ చేయటం జరిగింది. అప్పుడు గ్యాదరింగ్‌లో అప్పుడు చెప్తాడనమాట ఆయన. యవ్ భూమి ఇప్పుడు ఉన్నట్టు మిల్కీ వే గ్యాలక్సీ మనది. సో, మన మిల్కీ వే గ్యాలక్సీలో ఉన్నటువంటి సూర్యమండలం వంటి భూగ్రహం మీద ఉన్నటువంటి పరిస్థితి ఇలా ఉంది. సో, ఎంత దారుణంగా ఉందంటే చాలా దారుణంగా ఉంది. సో, ఇలా వదిలేసినట్లయితే దీని యొక్క ఎఫెక్ట్ మొత్తం మిల్కీ వే గ్యాలక్సీ మీద పడుతుంది. దాని యొక్క ప్రభావం మొత్తం యూనివర్స్ మీద పడుతుంది. సో, ఇప్పుడు అర్జెంట్‌గా భూమిని మనం కాపాడవలసిన పరిస్థితి ఉంది. సో, ఎవరు వెళ్తారు భూమి మీదకి? భూమి మీద పరిస్థితి ఇలా ఉంటుంది. సో, ఇలా ఉంటుందని అన్నీ వివరించి చెప్పటం జరుగుతది. అయితే ఎవ్వరు ఒక్కరు కూడా ముందుకు రావటం జరగదు. భూమి మీద ఉన్న పరిస్థితి గురించేసరికి అక్కడ అందరూ హళ్ళిపోతారు, బెదిరిపోతారు. అప్పుడు చాలా సమయంకి ఎవరు ముందుకు రావటానికి ధైర్యం చేయరు. అప్పుడు కొంత సమయం తర్వాత అప్పుడు ఒక్కొక్కరు వచ్చి ముందుగా సరే ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు మేము వెళ్తాం అని వచ్చారు. కొంతమంది వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళు ముఖ్యులు ఎవరంటే బ్రహ్మర్షి పత్రిజీ గారు. ఆయనకు ఒక్కసారి మనం హృదయపూర్వక ప్రణామాలు మరియు కృతజ్ఞతలు, అభినందనలు తెలపాలి. అలా వచ్చి ఆయన వచ్చి అలాగే ఆయనతో పాటు ఎంతో కొంతమంది గ్రేట్ మాస్టర్స్ కూడా రావటం జరిగింది. సో, అట్లా వచ్చిన వాళ్ళలో పత్రిజీ గారు. అట్లా పత్రిజీ గారు రావటం, భూమిని నేను మళ్ళీ ఈ యొక్క తీసుకురావటానికి చేస్తాను అని ఆయన దిగి రావటం. సో, ఆయనతో పాటు వచ్చిన వాళ్ళే ఈ పిరమిడ్ మాస్టర్లు అందరం కూడా. అందుకే ఆయన పత్రిజీ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. పిరమిడ్ మాస్టర్స్ అంటే మీకు తెలియదు, ఎంతో గొప్పవారు. భూమి మీద ఎంతో చాలా చాలా గొప్పవారు. ఆళ్ళ విలువ ఏంటో నాకు తెలుసు. మీకెవరికి తెలీదు పిరమిడ్ మాస్టర్లంటే. ఆయన ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. సో, అలా ఆయనతో పాటు వచ్చిన వాళ్ళే మనం. అలాగే ఈ ఈ ఇలా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరం కూడా నక్షత్రలోక వాసులం. అనేక రకాల నక్షత్రలోకాల నుంచి వచ్చినటువంటి మాస్టర్లం. సో, ఎన్నో నక్షత్రలోకాల నుంచి వచ్చి ఆయనతో పాటు సరే భూమి మీదకి వెళ్తాము పత్రిజీ గారితో పాటు. మేము వెళ్ళి ఈ భూమిని ఈ యొక్క చెర నుంచి విడిపిస్తాము అని చెప్పి ఆయనతో పాటు మనం ఒప్పుకొని రావడం జరిగింది. అలా వచ్చిన వాళ్ళు ఈ నక్షత్రలోక వాసులం. ఈ యొక్క స్టార్ సీడ్స్ అంటారు. సో, ఇలా వచ్చిన వాళ్ళమే మనం. ఎందుకంటే ఈ నాలెడ్జి అందరికీ అందివ్వబడదు. ఎందుకంటే ఆయన ఎవరైతే శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు అంతటా వచ్చి నాలెడ్జ్ ఇస్తాడు. సో, ఈ నాలెడ్జ్ ఒకసారి మన దగ్గరికి రాబడిందంటే మనం అర్హులై ఉంటేనే ఈ నాలెడ్జ్ మనకి అందజేయబడుతుంది. అందరికీ ఇది అందదు. సో, ఈ యొక్క అర్హత ఉన్న వాళ్ళకే అందుతుంది ఇది. సో, ఇట్లా మనము ఎంచుకొని మనం భూమి మీదకొచ్చాం. మనం భూమి మీదకొచ్చి భూమిని మనం ఈ యొక్క సరికాని వాటి నుంచి, డార్క్ ఫోర్స్ నుంచి విడిపించి సత్యయుగం వైపు, స్వర్ణయుగం వైపు, కాంతి యుగం వైపు, ప్రేమ యుగం వైపు తీసుకురావడానికి అక్కడ మనం ఎంచుకొని రాబడ్డ వాళ్ళం మనం. అంత గొప్ప మాస్టర్స్ మనం. సో, అలా అయినప్పుడు ఏందంటే అప్పుడు చెప్తారు. వెళ్ళే వాళ్ళందరికీ కూడా భూమి మీదకి వెళ్ళే వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా ట్రైనింగ్ ఇచ్చి, అన్ని రకాలుగా వాళ్ళకి తట్టుకునే శక్తినిచ్చి, అన్ని రకాలుగా అన్ని శక్తులను నింపి అలా పంపించినప్పుడు పంపించినప్పుడు చెప్తారు. మీకు సమయం వచ్చినప్పుడు మేము మీకు ఇది మళ్ళా గుర్తు చేస్తాము. దీనికి కనెక్ట్ చేస్తాము. దాన్ని అందుకొని మీరు మీ వర్క్ మీరు చేయాలి. అలా వచ్చిన వాళ్ళే 1,44,000 మంది. 1,44,000 మంది అట్లా భూమి మీదకి రావటం జరిగింది. ఈ 1,44,000 మంది అనేది క్రిటికల్ మాస్ అంటాం. క్రిటికల్ మాస్ అంటే ఎందుకంటే భూమి మీద మినిమం 1,44,000 మంది ఉండి దీని యొక్క సత్యయుగం వైపు తీసుకువెళ్ళటానికి వీళ్ళ వంతు వీళ్ళు వర్క్ చేయాలి. అది ఎందుకో ఇంకా ముందు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ భూమి మీదకి వచ్చే ముందు మనకి భూమి మీద చుట్టూ కూడా క్వారంటైన్ అంటే ఒక మ్యాట్రిక్స్, ఒక లేయర్స్ ఏర్పాటు చేశారు కదా. సో, భూమి మీదకి వచ్చి రావాలంటే ఆ యొక్క ఎవరైతే డార్క్ ఫోర్సెస్ ఉన్నారో వాళ్ళు అనుమతి తీసుకొనే వెళ్ళాలి. వాళ్ళు అనుమతి తీసుకొని వెళ్ళినప్పుడు మన చేత అనేక రకాల కాంట్రాక్టులు సైన్ చేయించుకుంటారు. మనలో అనేక రకాల ఇంప్లాంట్లు పెడుతూ ఉంటారు. అనేక రకాల కాంట్రాక్టులు మీద సంతకం చేయించి, అంటే మీ భూమి మీద జన్మ తీసుకోవాలి అంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ యొక్క సోల్ డిజైన్, అంటే మీరు ఏది వర్క్ చేయాలని వస్తున్నారో అది మర్చిపోతారు. అది ఓకేనా? అది ఓకే అయితేనే మిమ్మల్ని పంపించగలుగుతుంది. ఓకే
సైన్ చేసి వచ్చేసాం. అట్లాగే మీరు వెళ్ళిన తర్వాత మీరు జన్మల యొక్క చక్రం, జన్మ చక్రంలో మరణం, జన్మము, జన్మము, మరణం, అలా జన్మ చక్రంలో, మరణ చక్రంలో ఇరుక్కుపోతారు. మీకు ఓకేనా? ఓకే. సో అక్కడికి వెళ్ళినాక మీకు అనేక రకాల ఇబ్బందులు, బాధలు అన్నీ ఉంటాయి. ఓకేనా? ఓకే. సో ఇట్లా అన్నిటికీ ఓకే చెప్పి సైన్ చేసి కొన్ని ఇంప్లాంట్లు, మనలో ఇంప్లాంట్లు కూడా పెడతారు. ఆ ఇంప్లాంట్లు కూడా అంటే ఆ ఇంప్లాంట్‌లో 'ధ్రువ' సినిమాలో చూసినట్లయితే మీకు ఇంప్లాంట్ అంటే ఒక ఐడియా కోసం 'ధ్రువ' సినిమాలో చూసినట్లయితే ఆ యొక్క హీరోకి యొక్క గుండెల్లో ఒక అతను ఏమైతే మాట్లాడుతున్నాడో ఇతనికి వినిపిస్తా ఉంటది. సో దాన్ని బట్టి అతనేం చేస్తూ ఉంటాడంటే తనకు అనుగుణంగా తనకి ఇచ్చేసుకుంటూ ఉంటాడు. అట్లా మనందరికి కూడా ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఇంప్లాంట్లు పెట్టబడి భూమి మీదకి పంపించడం జరిగింది. సో ఎందుకంటే ఎవరైతే ఆధ్యాత్మిక ప్రయత్నం చేస్తూ ఎదగటానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళేం చేస్తారంటే మళ్ళీ అనేక రకాలుగా మనకి మళ్ళీ ఎందుకంటే మన ఆధ్యాత్మిక ఎదిగి మళ్ళీ భూమిని ఇచ్చేయాలని ట్రై చేస్తే వాళ్ళు అలా మళ్ళీ దాన్ని డిస్కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండడానికి వాళ్ళు అలా ఇంప్లాంట్ పెట్టి అందరిని పెట్టి పంపించడం జరిగింది. ఎందుకు మనమే రావాలి భూమి మీద ఉన్నవాళ్ళు ఎందుకని మరి వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకొని భూమిని యొక్క డార్క్ ఫోర్సెస్ నుంచి విడిపించలేరంటే వీళ్ళందరినీ కూడా 12 DNA కట్ చేసేసి 2 DNAలో ఉంచి వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళని ఎన్నో రకాలుగా ఇచ్చేసి వాళ్ళ యొక్క శక్తులన్నీ పూర్తిగా నశించిపోయేలా చేసి వాళ్ళు ఇంకా తలకాయ ఎత్తి భగవంతుడి వైపు చూడగలిగే శక్తి లేదంటే శక్తిహీనం చేశారు. సో అలాంటి సమయంలో మరి దీనిని మళ్ళీ విడిపించాలంటే ఆ శక్తివంతులైనటువంటి నక్షత్ర లోకాల నుంచి మరి కొత్తగా వచ్చి 1,44,000 మంది క్రిటికల్ మాస్ వచ్చి భూమి మీద జన్మ తీసుకొని సమయం వచ్చినప్పుడు వీళ్ళు అవేకన్ అయ్యి నాలెడ్జ్ తెలుసుకొని అవేకన్ అయ్యి మళ్ళీ ఈ నాలెడ్జ్ తెలుసుకొని వీళ్ళు చేయవలసిన వర్క్ ఏదైతే ఉందో వర్క్ చేస్తూ సమయానికి టక్మని మరి ఈ యొక్క వర్క్ చేస్తూ సత్యగం వైపు దీన్ని తీసుకువెళ్ళటానికి ఉపయోగపడటం కోసం మళ్ళీ రావటం జరిగింది. సో ఎప్పుడైతే మనందరం కూడా ఇలా భూమి మీదకి వచ్చి జన్మ తీసుకొని ఈ వర్క్ చేస్తూ ముందుకు వచ్చామో అప్పుడు ఇవన్నీ మర్చిపోవటం జరుగుతుంది. ఈ ఇంప్లాంట్ల వలన, ఈ యొక్క కాంట్రాక్ట్ వలన. అయితే మరి ఇప్పుడు ఈ నాలెడ్జ్ ఎందుకు వస్తుంది మన దగ్గరికి? మనకి ఇవన్నీ ఎందుకు ఇప్పుడు తెలియజేయబడుతున్నాయి అంటే పత్రిక చెప్పారు 2012 నుంచి మన యొక్క భూమి ఫోటాన్ బాండు అనేటటువంటి అత్యంత శక్తివంతమైన ఒక శక్తి ప్రవాహంలోకి వెళ్తుంది ఫోటాన్ బాండ్లోకి అని చెప్పడం జరిగింది. సో అది 2012 నుంచి వెళ్ళడం జరిగింది. మనం ఫోటాన్ బాండ్లో ప్రయాణిస్తూ ఉన్నాం ఇప్పుడు. ఈ యొక్క కాంతివంతమైన అత్యంత శక్తివంతమైన ఈ యొక్క ఫోటాన్ బాండ్లోకి వచ్చినప్పుడు ఈ డార్క్ ఫోర్సెస్ యొక్క శక్తి చాలా తగ్గిపోతుంది. ఎప్పుడైతే వాళ్ళ యొక్క శక్తి తగ్గిపోయిందో చూడండి ఇప్పుడు మనకి ఒక చీకటిలో ఒక లైట్ వెలిగిస్తే ఎలాగైతే చీకటి యొక్క శక్తి పోయి వెళ్తూ వస్తుందో అలాంటి ఈ ఫోటాన్ బాండ్లోకి వచ్చాం. ఈ సమయంలో మనం ఎప్పుడైతే ఈ యొక్క ఫోటాన్ బాండ్లోకి వచ్చామో అప్పుడు వీటి యొక్క శక్తి తగ్గిపోయినప్పుడు అప్పుడు మనకి ఇప్పుడు ఈ యొక్క నాలెడ్జ్ అంతా కూడా హాస్టల్ మాస్టర్స్ ద్వారా ఈ యొక్క మరి నక్షత్రవాసుల ద్వారా మనకి అందజేయబడుతూ ఉంటుంది. ఛానలింగ్స్ ద్వారా ఈ యొక్క నాలెడ్జ్ అంతా మనకి అందజేయబడుతూ ఉంటుంది. సో ఈ నాలెడ్జ్ ఇప్పుడు ఎందుకు వస్తుందంటే ఈ యొక్క సమయం ఏదైతే వచ్చిన మనకి చెప్పారు కదా సమయం వచ్చినప్పుడు మేము వచ్చి మిమ్మల్ని ఈ యొక్క భూమిని భూవాసుల్ని రక్షిస్తాము దీని నుంచి డార్క్ ఫోర్సెస్ నుంచి విడుదల చేస్తామని. సో ఆ సమయం ఇప్పుడు ఆసనమైంది. ఆ ఆసనమైన ఈ సమయంలో వాళ్ళు వచ్చి ఆల్రెడీ భూమి చుట్టూ కొన్ని లక్షల కోట్ల దీన్ని ఏమంటారు యుఎఫ్ఓస్ అలాగే మదర్ షిప్స్ క్లోక్ అయి ఉన్నాయి చుట్టూ. వాళ్ళు మనందరికీ ఎంతో హెల్ప్ చేస్తూ ఉన్నారు. మనము అసలు మన ఊహకు కూడా అందనంత హెల్ప్ చేస్తున్నారు. మనం కూడా ఊహించలేము అంతగా హెల్ప్ చేస్తున్నారు. ఎన్నో భూకంపాలను ఆపడం జరిగింది, ఎన్నో యుద్ధాలను ఆపడం జరిగింది, ఎన్నో రకాలుగా ప్రకృతి వైపరీత్యాలను ఆపడం జరిగింది. ఎందుకంటే ఈ డార్క్ ఫోర్సెస్ క్రియేట్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. ఎందుకంటే వాళ్ళకే అన్ని నెగిటివ్ మరి ఈ వచ్చినప్పుడు వాటి యొక్క వైబ్రేషన్ వాళ్ళకి ఆహారం కాబట్టి వాటి కోసం వాళ్ళు అన్ని క్రియేట్ చేస్తూ ఉంటే వీళ్ళు ఆపుతూ ఉన్నారు. రీసెంట్గా మనకి చూడు 3rd వరల్డ్ వార్ కోసం కూడా ఇరాన్ ఇరాక్కి అలాగే మనకి పాకిస్తాన్కి అలాగే రష్యాకి దానికి
సో ఇట్లా ఎన్నో యుద్ధాలు క్రియేట్ చేయటం, ఎన్నో రకాల ప్రకృతి వైపరీత్యాలు క్రియేట్ చేయటం. వీళ్ళు ఎందుకంటే వీ వీళ్ళ చేతుల్లో నుంచి ఇది ఎక్కడ జారిపోద్దో అనే భయంతో వీళ్ళు ఇయన్ని క్రియేట్ చేస్తూ ఆహారం తీసుకుంటూ ఉంటారు. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ యొక్క లైట్ ఫోర్సెస్ అంటాం. అలాగే ఈ యొక్క నక్షత్రలోక వాసులు అంటాం. వీళ్ళు ఎంతోమంది ఉంటారు. ప్లీడియన్స్ అని, ఆర్కుటూరియన్స్ అని, లైరియన్స్ అని, ఆండ్రోమెడన్స్ అని, ఆల్డెబరన్స్ అని ఇట్లా ఎంతోమంది అనేక మరి యూనివర్సల్ నుంచి లోకాల నుంచి వచ్చి మనకి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే మీరు అడగండి జస్ట్ చాలు, మేము మీకు హెల్ప్ చేస్తాము. మీరు నోరు తెరిచి అడగండి, మేము హెల్ప్ చేస్తాము. ఒక్కొక్కరు మనకి ఒక రాజు దగ్గర సేవకుడు ఎలా ఉంటాడో అలా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క 100 మంది మేము మీకు హెల్ప్ చేస్తాం, రెడీగా ఉన్నాం, మీరు అడగండి, నోరు తెరిచి అడగండి, నోరు తెరిచి అడగండి అని చెప్తున్నారు. దానిని మనం గమనించి తెలుసుకొని అవేర్నెస్తో ఆ నాలెడ్జ్ మనకు లేదు. సో ఇప్పుడు ఆ నాలెడ్జ్ని అందివ్వబడుతూ ఉంది. సో అట్లా మనం ఏంటంటే వాళ్ళందరూ కూడా ఎన్నో రకాలుగా ఎన్నో యుద్ధాలు చేస్తూ డార్క్ ఫోర్స్ అందరినీ మొత్తం 99% క్లియర్ చేశారు. మొత్తం 99% మొత్తం క్లియర్ చేశారు. బాంబుల్స్ అన్ని క్లియర్ చేశారు. ఈ డార్క్ ఫోర్సెస్ని క్లీన్ చేశారు. మొత్తం అన్నింటిని 99% క్లీన్ చేశారు. లేకపోతే మనం ఈ రోజున ఇంత ఓపెన్గా ఈ యొక్క నాలెడ్జ్ని షేర్ చేసుకుంటూ ఉండం. ఆ అవకాశం మనకు కల్పించబడేది కాదు. ఈ నాలెడ్జ్ ఎంత ఓపెన్గా మనం షేర్ చేసుకుంటున్నాము అంటేనే వాళ్ళ యొక్క ఎఫెక్ట్ పూర్తిగా తగ్గిపోయింది కాబట్టి ఈ నాలెడ్జ్ మనం ఎంత ఓపెన్గా షేర్ చేసుకోగలుగుతున్నాం. సో ఇట్లా వాళ్ళు ఎన్నో రకాలుగా మనకు సహాయం చేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క పరిక్రమంలో ఎన్నో రకాలుగా మనం చేయవలసిన వర్క్ ఏంటి అంటే మనం చేయవలసిన వర్క్ ఏంటి? ఇప్పుడు భూమి వచ్చాం కదా, భూమి వచ్చినాక మనం చేసిన వర్క్ ఏంటంటే చాలా రకాలుగా ఉంది. లైట్ వర్క్ అంటాం. అలాగే మనకి ఎన్నో రకాల లైట్ మెడిటేషన్స్ ఉంటాయి. నిరంతరం లైట్ని యాంకర్ చేయటం ఉంటుంది. అలాగే ఎన్నో గ్లోబల్ మాస్ మెడిటేషన్స్ ఉంటాయి. ఎందుకంటే మనందరం కలిసి ఒకే సమయంలో ఒకే సంకల్పంతో ఒకేసారి 1,44,000 మంది అడిగినప్పుడు భగవంతుడు వెంటనే దిగిపోయి తను చేయవలసిన వర్క్ చేస్తాడు. ఎందుకంటే భూమికి ఉన్నట్టు సంకల్ప స్వేచ్ఛ అనేది ఉంది కదా, అందుకని మనం అడిగితేనే చేయగలుగుతారు వాళ్ళు. ఎంతమంది అడగాలి? మినిమం క్రిటికల్ మాస్ 1,44,000 మంది పైగా అడగాలి. చూడండి మనకి ఎలక్షన్లో కనుక మరి ఒకడు గెలవాలి అంటే ఎక్కువ ఎవరు ఓట్లు ఎక్కువ 1-2 ఎక్కువ ఓట్లు పెడితే వాళ్ళు గెలుస్తారు. అట్లా ఇక్కడ భూమి మీద ఏంటంటే మినిమం 1,44,000 మంది నోరు తెరిచి ఒకే సమయంలో ఒకే విధంగా అడిగినప్పుడు అప్పుడు భగవంతుడు దిగి ఆ యొక్క చేయవలసిన వర్క్ చేస్తారు. లైట్ ఫోర్స్ అన్ని చేయటం అనేది జరుగుతుంది. సో మనం మరి ఎలా అంటే దీనికోసం ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాల నుంచి గ్లోబల్ మాస్ మెడిటేషన్స్ అని జరుగుతున్నాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మాస్ మెడిటేషన్స్ అంటే సామూహిక ధ్యానాలు, విశ్వవ్యాప్తంగా సామూహిక ధ్యానాలు జరుగుతున్నాయి. ఈ యొక్క సామూహిక ధ్యానాలు జరగటం వలన ఎన్నో రకాలుగా మనం లైట్ ఫోర్సెస్కి హెల్ప్ చేస్తూ ఉంటాం. మనం ఎందుకంటే గ్రూప్ మెడిటేషన్స్ వలన ఎంతో శక్తి వస్తుంది. ఆ శక్తి లైట్ ఫోర్సెస్ తీసుకొని ఈ డార్క్ ఫోర్సెస్ మొత్తాన్ని క్లీన్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఇప్పుడు 99% సత్యయుగం రావటానికి సిద్ధంగా ఉంది. అయితే ఇక్కడ ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు చూడండి, ఒక రాయి పగలాలనుకోండి 100 దెబ్బలు పెడితే కానీ రాయి పగులుతుంది అనుకుందాం. ఆల్రెడీ 99 దెబ్బలు పడిపోయాయి. ఇప్పుడు 100వ దెబ్బ వేసే అవకాశం మనకు వచ్చింది. ఎట్లా? ఈ యొక్క 100వ దెబ్బ వేస్తే ఆ రాయి పడిపోయింది. అలాగే సత్యయుగం భూమి మీదకి రావటానికి ఆల్రెడీ క్లీన్ చేయవలసినవి అన్ని క్లీనింగ్ అయిపోయాయి. జరగవలసినవన్నీ జరిగిపోయాయి. సామూహిక ధ్యానాలు జరుగుతూ ఉన్నాయి, మాస్ మెడిటేషన్ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు లాస్ట్గా చివరిగా పడవలసినటువంటి ఏదైతే ఉందో అదే రేపు ఆగస్టులో నెలలో 3 మెడిటేషన్స్ ఉన్నాయి. ఆగస్టు నెలలో ఒకటి ఆగస్టు 12, ఆగస్టు 18, ఆగస్టు 21. సో అప్పుడు 1,44,000 మందికి పైగా ఈ మెడిటేషన్ చేయవలసిన ఆవశ్యకత ఉంది ఒకే సమయంలో అందరూ కలిసి. అప్పుడు పూర్తిగా భూమి మీద నుంచి 100% ఈ యొక్క డార్క్ ఫోర్సెస్ని క్లీన్ చేయబడి ఇక విశ్వంలోంచి మొత్తం తరిమివేయబడి మళ్ళీ మనతో మనం కనెక్ట్ కాబడి మళ్ళీ భూమి మీదకి సత్యయుగం తీసుకురావటానికి 100% స్టార్ట్ అవుతుంది అనమాట. సో దీనికోసమే ఈవెంట్ అంటారు. ఈవెంట్ అలాగే దీని బ్రేక్ త్రూ అంటారు. అలాగే ఈవెంట్ అంటే ఏదైతే మరి భగవంతుడి నుంచి ఒక
ఫ్లాష్ అంటే ఒక ఒక ఫ్లాష్ అంటే ఒక భగవత్ శక్తి ఏదైతే ఉందో దాన్ని ఈవెంట్ ఫ్లాష్ అంటారు. అది వస్తది. అది పంపించినప్పుడు భూమి మీద ఉన్నటువంటి సరికాని వాటన్నింటిని కూడా క్లీన్ చేయబడతది. సో, ఆ ఈవెంట్ ఫ్లాష్ రావాలంటే మనం అందరం కూడా 1,44,000 మంది ఒకే సమయంలో ఒకేసారి ఆ మెడిటేషన్ చేయాలి. ఏ మెడిటేషన్ ఏదైతే ఉందో అది మీకు ఇవ్వటం జరుగుతుంది. సో, ఆ మెడిటేషన్ చేస్తూ మనం అడగవలసిన విధానంలో అడిగినట్లయితే అది ఈవెంట్ అనేది స్టార్ట్ అయిపోతది. సో, ఎన్నో వేల సంవత్సరాల నుంచి దీనికోసం ఎన్నో రకాలుగా జరుగుతూ వచ్చిందనమాట. సో, మరి ఈ నాలెడ్జ్ అంతా మనకెక్కడిది? మీకు ఎవరు చెప్పారు? ఎక్కడి నుంచి వచ్చింది? మీరెలా చెప్తున్నారు అని అడగొచ్చు. సో, దీనికేంటంటే కోబ్రా అనే ఒకాయన ఉన్నారు. కోబ్రా అంటే ఒకానొక వ్యక్తి పేరు. కోబ్రా అంటే ఏంటంటే, అది ఆయన నిక్‌నేమ్. అతను పు అతను పు అతని అతని పూర్తి పేరు కాదు. అతని నిక్‌నేమ్. కోబ్రా అనేదేంటంటే కంప్రెషన్ బ్రేక్ త్రూ. దాని యొక్క ఆహ్, అర్థం అది. అంటే కంప్రెషన్ బ్రేక్ త్రూ అంటే మనకి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మనకి భూమిలో అగర్థన్స్ అనేవాళ్ళుంటారు. అగర్థన్స్ అంటే ఎప్పుడైతే భూమి మీద డార్క్ ఫోర్సెస్ ఆక్యుపై చేసుకున్నారో, అప్పుడు అట్లాంటిస్ ఉండేది. అట్లాంటిస్ అంటే 5డీలో ఉండేవాళ్ళు. స్వర్గతుల్యంగా ఉండేది. ఎప్పుడైతే ఈళ్ళు ఆక్యుపై చేసుకోవడం మొదలుపెట్టారో, ఆళ్ళలో కొంతమంది ఒక భగవంతుని యొక్క ఇంట్యూషన్‌తో కనెక్ట్ అయి ఉండటం వల్ల, వాళ్ళలో కొంతమంది హయ్యర్ మాస్టర్స్ అందరూ కూడా ఇక నార్త్ పోలు, సౌత్ పోల్‌లో భూమిలోకి కొన్ని సొరంగాలుంటాయి. అక్కడి నుంచి ఎంట్రన్స్ ఉంటాయి. వాటి ద్వారా ఇంట్యూషన్ ద్వారా వాళ్ళు సొరంగాల ద్వారా భూమిలోకెళ్ళిపోయి, అక్కడ సివిలైజేషన్‌ని స్టార్ట్ చేసి, అగర్తన్ సివిలైజేషన్ స్టార్ట్ అయ్యి, అక్కడ మొత్తం కూడా డెవలప్ చేసుకోవటం జరిగింది. ఇప్పుడు అగర్తన్ సివిలైజేషన్ భూమి లోపల హాలోగా ఉంటుంది. ఇప్పుడు బంతి ఉంటది చూసారు గదా! ఒక బంతి. మనం భూమి సాలిడ్‌గా ఉందనుకుంటాం. కానీ భూమి సాలిడ్‌గా కాదు. హాలోగా ఉంటుంది. అంటే లోపలంతా కూడా ఖాళీ ఉంటుంది. అంటే ఒక బంతి ఉందనుకోండి, చూడండి పైన ఉంటుంది. అలాగే లోపల ఖాళీగా ఉంటుంది. మధ్యలో ఒక మందంగా ఉంటుంది గదా! అట్లా భూమి కూడా అట్లా సేమ్ అలా ఉంటుంది. లోపల ఒక సూర్యుడు ఉంటాడు. దాన్నే అగర్తన్ లోపల ఒక సెంట్రల్ సన్ ఉంటుంది. అట్లా ఆ అగర్తన్స్ అనేవాళ్ళు లోపలున్నారు. వాళ్ళు గూడా ఎప్పుడెప్పుడు భూమి మీదకొద్దామా? వాళ్ళ యొక్క టెక్నాలజీని మనకు అందిద్దామా? భూమిని స్వర్గమయం చేద్దాము. స్వర్ణయుగం చేద్దాము. సత్యయుగం చేద్దామా? కాంతియుగం చేద్దామా? ప్రేమయుగం చేద్దామా? అని వాళ్ళు హెల్ప్ చేయటానికి రెడీగా ఉన్నారు. సో, ఎప్పుడైతే కంప్రెషన్ బ్రేక్‌తో అన్నాం కదా! అప్పుడేమవుతుందంటే భూమిలో నుంచి లోపల నుంచి ఈ యొక్క ఎనర్జీస్ ఏమైతే ఉన్నాయో, ఆ 5డీ ఎనర్జీసు అవి భూమిలో నుంచి పైకి, అలాగే ఆకాశంలో నుంచి భగవంతుని నుంచి వచ్చేది ఏదైతే ఉందో, ఫ్లాష్ ఈవెంట్ ఫ్లాష్ యొక్క ఎనర్జీస్ పైనుంచి కింద నుంచి కంప్రెషన్ చేసేస్తాయి భూమి మీదకి. ఆ కంప్రెస్ చేసినప్పుడు ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి అనామలీ ఏదైతే ఉందో, డార్క్ ఫోర్సెస్ ఏదైతే ఉందో, సరికానివేవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఆ యొక్క కాంతికి బ్రేక్ త్రూకి తట్టుకోలేక మొత్తం భూమిని విడిచేసి పారిపోతాయి. మొత్తం వాటన్నిటిని కూడా ఈ లైట్ ఫోర్సెస్ అప్పుడు పట్టుకొని గెలాక్టిక్ సెంటర్ సన్‌లోకి పంపించి వేయటం జరుగుతుంది. ఇంకా విశ్వంలోంచి పూర్తిగా తొలగించి వేయటం జరుగుతుంది. ఇంకా ఈ విశ్వంలో బాధ గాని, ద్వంద్వత్వం గాని, ఇంకా ఈ నరకం గాని, ఇబ్బందులు గాని, బాధలు గాని, అలాగే ఈ యొక్క ముసలితనం గాని, చావులు గాని, ఇంకా రోగాలు గాని ఇంక ఏవి ఉండవు. అంతా కూడా సత్యయుగం అయిపోతుంది. స్వర్ణయుగం అయిపోతుంది. కాంతియుగం అయిపోతుంది. ప్రేమయుగం అయిపోతుంది. సో, దానికోసం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగించవలసిన ఆవశ్యకత ఉంది. ఇవన్నీ కూడా ఈ కంప్రెషన్ బ్రేక్ త్రూ ద్వారా తొలగించబడతాయి. సో, మరి ఈ కంప్రెషన్ బ్రేక్ త్రూ జరగడానికి ఒకానొక వ్యక్తి ఎంచుకోబడిన వ్యక్తే ఈ కోబ్రా అంటారు. ఈయన నిక్‌నేమ్. ఈయనేంటంటే సుమారుగా 1977లో ఆయనేంటంటే అతను అతనేంటంటే 12 సంవత్సరాల వయసులోనే అతనికేందంటే కుండలిని రైజ్ అయ్యి, అతని యొక్క సోల్‌మేట్ కనెక్ట్ అయ్యి, అతని అతని యొక్క లైఫ్ డిజైన్ ఏంటి, సోల్ యొక్క పర్పస్ ఏంటో తెలుసుకొని అతను రియలైజ్ అయ్యాడు. రియలైజ్ అయిన తర్వాత అతను అతను యాక్చువల్‌గా ప్లీడియన్. అతను ప్లీడియన్స్‌తో కనెక్ట్ అయ్యాడు డైరెక్ట్‌గా ఫేస్ టు ఫేస్. ప్లీడియన్స్ అనేవాళ్ళు ఒకానొక ప్లీడియన్స్ అనే గ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రవాసులు. ఆ ప్లీడియన్స్‌తో ఈయన కనెక్ట్ అయ్యి, అసలు ఈయన కూడా భూమి మీదకొచ్చి ఈ యొక్క భూమిని సత్యయుగం చేయటానికి కోసం ఆయన వర్క్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ వర్క్ చేయడంలో అతని మీద ఈ డార్క్ ఫోర్సెస్ ఏం చేశాయంటే, ఎన్నో రకాలుగా అతని మీదకి అటాక్ చేయడం మొదలుపెట్టాయి. అప్పుడు అలా అటాక్ చేస్తున్నప్పుడు అతను
నుంచి తను తాను రక్షించుకోవటం కోసం పారిపోతూ భూమిలో ఉన్న సొరంగాల్లోకి వెళ్ళిపోయి అక్కడ తను రక్షించుకోవటం మొదలు పెడతాడు. అట్లా ఆయన వెళ్ళిన తర్వాత తనతో పాటు లైక్ మైండెడ్ పీపుల్ అని భూమి కోసం వర్క్ చేసే వాళ్ళంతా కూడా ఒక 12 మంది గ్రూపుగా ఫామ్ అయ్యి వీళ్ళందరూ కలిసి వర్క్ చేయటం మొదలు పెడతారు. వీళ్ళనే లైట్ రెసిస్టెన్స్ మూమెంట్ అంటారు. లైట్ రెసిస్టెన్స్ మూమెంట్. సో వీళ్ళందరూ కలిసి భూమికి మరి ఈ యొక్క డార్క్ ఫోర్సెస్ నుంచి పూర్తిగా భూమిని విడుదల చేసి భూమికి మంచి చేయాలనేటటువంటి ఈ యొక్క సంస్థను స్థాపించి వీళ్ళు వర్క్ చేయడం మొదలుపెట్టారు. సో ఇట్లా వీళ్ళు ఆ భూగర్భంలో ఉంచి వీళ్ళు వర్క్ చేస్తూ వీళ్ళు ఎన్నో రకాలుగా మరి వీళ్ళు అలాగే ప్లీడియన్స్తో కనెక్ట్ అయ్యి ఉన్నారు. అలాగే భూమిలో ఉన్నటువంటి అగర్తన్స్తో కనెక్ట్ అయ్యారు. సో ఆండ్రోమెడస్ అనే అటువంటి వేరే గ్రహవాసులు వాళ్ళు కూడా భూమి మీదకి వస్తూ ఈ యొక్క అగర్తన్స్తో కలిసి ప్లాన్ చేస్తూ అలాగే ఈ యొక్క కోబ్రాతో కూడా కలిసి ప్లాన్ చేస్తూ భూమికి ఏ విధంగా హెల్ప్ చేయాలి అనేటటువంటి ప్లాన్ చేస్తూ వీళ్ళు మనకి ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. అట్లా చేస్తున్నటువంటి వీరిలో ఈ కోబ్రా అనేటువంటి ముఖ్యమైన వ్యక్తి. ఈయన డైరెక్ట్గా ఏం చేస్తుందంటే 2012లో ఒకనొక వెబ్సైట్ ఓపెన్ చేసి ది పోర్టల్ 2012 అనేటటువంటి పోర్టల్ ఓపెన్ చేసి ఇప్పటి వరకు అసలు ఏం జరుగుతుంది భూమి మీద, ఏం జరిగింది, ఏం జరగబోతోంది, మనం ఏం చేయాలనేది ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ దాంట్లో మనకి అప్డేట్ చేస్తూ ఉంటారు. అది ఇప్పుడు మీరైనా చూడొచ్చు. ద పోర్టల్ 2012 ద పోర్టల్ అనేది వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఆయన ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి అప్డేటే ఈ యొక్క ఆగస్టులో జరుగుతున్నటువంటి ఈ 3 మెడిటేషన్. అప్పుడు ఏంటంటే ఎన్నో రకాల గ్రహ కూటాలు ఉన్నాయి. ఆ టైంలో అత్యంత శక్తివంతమైన గ్రహ కూటాలు ఉన్నాయి. ఆ టైంలో ఏంటంటే ఎంతో శక్తిగా ఉంటూ అప్పుడు ఏదైతే సంకల్పం చేస్తామో అది 100% భూమి మీద మేనిఫెస్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఏదైతే ఉన్నారో మరి నక్షత్ర లోకాల నుంచి వచ్చి మనకి హెల్ప్ చేయడానికి భూమి చుట్టూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకి ఎప్పటికప్పుడు మెసేజ్ ఇస్తూ మనం నడిపిస్తూ ఉన్నారు. ఆ నడిపించలో మనకి దగ్గరుండి సహాయం చేస్తున్నటువంటి వ్యక్తే కోబ్రా. సో ఈయన యొక్క సెక్షన్స్కి నేను వెళ్ళడం జరిగింది, క్లాసెస్కి. ఆయనతో మరి ఎన్నో మెడిటేషన్స్ నేర్చుకోవటం జరిగింది. సో అలాగే ప్లీడర్స్ మనకి ఎన్నో రకాల కమాండ్స్ అంటే కమాండ్స్ ఇచ్చారు. మీకు చెప్పాలంటే ఒక గిఫ్ట్లు. అంటే ఈ కమాండ్స్ ఎలా ఉపయోగపడతాయి అంటే మనకి వీటి వల్ల ఏంటంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. దీంట్లో ఒక కమాండ్ 1221 అని ఉంటుంది. దాన్ని మనం ఎప్పుడైతే 3 సార్లు ఉచ్చరిస్తామో ఎలాగంటే కమాండ్ 1221, కమాండ్ 1221, కమాండ్ 1221 అని ఉచ్చరించామనుకోండి, వెంటనే మనకి ఒక 12 మెంబర్లతో కలిగినటువంటి పైన హాస్టల్ మాస్టర్స్ గ్రూప్గా ఫామ్ అయ్యి మనని ఎంచుకొని ఆ 12 మంది నిరంతరం మనని ప్రొటెక్ట్ చేస్తూ మనని గమనిస్తూ మనకి ఏమైనా అబ్స్టకిల్స్ కానీ మన లైఫ్లో ఏదైనా వస్తూ ఉంటే వాటిని క్లియర్ చేస్తూ మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో అట్లా మనం ఆ కమాండ్ ఒకసారి చెప్పుకుంటే చాలు. అది ఎప్పుడైనా చెప్పుకోవచ్చు, 3 టైమ్స్ మాత్రమే చెప్పాలి. అట్లాగే మనకి ఎప్పుడు ఇబ్బంది అనిపిస్తే అప్పుడు చెప్పుకోవచ్చు, మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చెప్పుకోవచ్చు. అట్లాగే రెండోది కమాండ్ పీబీ స్టార్ డస్ట్ అని ఉంది. ఇది అంటే ఫిజికల్ బాడీ కమాండ్. పీబీ అంటే ఫిజికల్ బాడీ అనమాట. మనకి శరీరంలో ఏదైనా పెయిన్స్, నొప్పులు, బాధలు ఉంటే ఇది 3 సార్లు చెప్పుకున్నట్లయితే వెంటనే అలా తీసేసినట్టుగా హీల్ అయిపోతుంది అది చెప్పుకుంటే. ఎందుకంటే ఎంతోమంది దీని యొక్క అనుభవం, నాకు ఎంతో అనుభవం, నా అనుభవం అయితే చెప్తాను మీకు. దీంట్లో ఇంకో కమాండ్ ఉంది, కమాండ్ ఆర్సీవీ స్టార్ డస్ట్ ఉంది. అంటే రిమూవ్ కరోనా వైరస్ అనమాట. కమాండ్ ఆర్సీవీ స్టార్ డస్ట్, కమాండ్ ఆర్సీవీ స్టార్ డస్ట్, కమాండ్ ఆర్సీవీ స్టార్ డస్ట్ అని 3 సార్లు చెప్పుకున్నట్లయితే ఆ కరోనా వైరస్ అనే దాని నుంచి మనని పూర్తిగా బయటికి ఆ వైరస్ అనేది మన అటాకే చేయలేదు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకసారి ఈ కరోనా వైరస్ వచ్చినప్పుడు అందరూ టీకాలు వేయించుకున్నారు కదా. యాక్చువల్ టీకాలన్నీ కూడా అసలు వేయించుకోకూడదు. టీకాలన్నీ కూడా ఈ డార్క్ ఫోర్సెస్ కొన్ని ఇంప్లాంట్ల ద్వారా ఆ టీకాల రూపంలో నానో ఇంప్లాంట్స్ అంటారు, అవి మన శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తారు. సో మన కంట్రోల్లో పెట్టడానికి. సో అందుకని ఈ విషయం ఎవరైతే నాలెడ్జ్ ఉన్నో వాళ్ళు ఎవరు వేయించుకోలేదు. సో అలా వేయించుకోలేదు మేము కూడాను. అప్పుడు ఏమైందంటే నాకు కూడా ఒకసారి కరోనా ఎఫెక్ట్ తగిలింది. అది తగిలి ఒక నైటు బాగా నీరసం అనిపించింది. నైట్ అంతా నీరసం అనిపించింది. తెల్లారి ఉదయం కూడా అలా నీరసంగా ఉంటే అప్పుడు ఏంటంటే
మా బాబు వచ్చాడు. మా అబ్బాయి వచ్చి, డాడీ నిన్నటి నుంచి మీరు నీరసంగా ఉన్నారు. అదేంటి కమాండ్స్ ఉన్నాయి కదా, చెప్పుకోవచ్చు కదా, చెప్పండి నేను చెప్పిస్తాను ఉండండి అని చెప్పి ఆయన చెప్పించాడు మా అబ్బాయి. ఈ కమాండ్ చెప్పేసరికి అసలు నమ్మలేని అద్భుతం అండి. అలా పడుకుని కనీసం లేచి కూర్చునే ఓపిక కూడా లేదు. అలా పడుకుని ఉన్నాను. పడుకున్నాను. ఈ కమాండ్ చెప్పంగానే నాలోంచి ఒక నల్లని పొగ కనిపించింది. ఒక నల్లని పొగ అనేది అలా బయటికి వెళ్ళిపోయింది. వెంటనే లేచి కూర్చున్నానండి. వెంటనే లేచి కూర్చున్నాను. ఎంతటి ఎనర్జెటిక్‌గా వచ్చింది. అసలు అసలు మిరాకిల్ అనమాట. సో, ఆ వెంటనే అప్పుడు అనిపించింది. అంటే మనకి కనీసం చెప్పుకోవాలి ఈ కమాండ్స్ అనేటువంటి ఆలోచన కూడా రానియలేదు. అంతగా ఆ డార్క్ ఫోర్స్‌కి ఎఫెక్ట్ ఉంటుంటుంది. సో, అట్లా ఈ కమాండ్స్ అనేవి మనకి వాళ్ళిచ్చారనమాట. సో, ఇట్లాంటి ఎన్నో అద్భుతమైన టూల్స్ ఇచ్చారు వాళ్ళు మనకి. అలాగే గాడెస్ వర్టెక్స్ మెడిటేషన్ అని ఉంటది. అంటే ఇదేంటంటే ఆహ్, ఏవైతే ఇదొక మెడిటేషన్ నుంచొని మనం ప్రదక్షిణం చేస్తాం గదా! అలా చేస్తూ ఇది కొన్ని ఈ, ఏ, య అనేటటువంటి శబ్దాలు చేస్తూ చేస్తాం. ఒక 10 మినిట్స్ ఉంటుంది. 7 మినిట్స్ ఉంటుంది ఈ మెడిటేషను. సో, ఇది చేసినట్లయితే ఇది భూమి మీద అత్యంత శక్తివంతమైనటువంటి మెడిటేషన్ ఇది. ఆహ్, ఇది చేస్తే ఏమవుతుందంటే మనకి ఏదైతే భూమి చుట్టూ ఆహ్, ఈ యొక్క మాయపొర ఉందో, మ్యాట్రిక్స్ ఉందో, ఆ మ్యాట్రిక్స్‌కి ఈ ఇది చేస్తున్నప్పుడు మనకి ఈ యొక్క మ్యాట్రిక్స్ అవతల నుంచి డివైన్ ఎనర్జీస్, గాడెస్ ఎనర్జీస్, దేవతా శక్తి అనేది చీల్చుకొని మాయపొరను చీల్చుకొని, మ్యాట్రిక్స్ చీల్చుకొని మన ద్వారా భూమధ్య భాగం వరకు వెళ్తుంది. ఎప్పుడైతే ఈ ఎనర్జీస్ వచ్చాయో మన ద్వారా ఈ మెడిటేషన్ ద్వారా వెంటనే మాయపొర ఏమవుతుంది బాగా వీక్ అయిపోతుంది. వెంటనే మాయపొర వీక్ అయిపోగానే ఇక మ్యాట్రిక్స్ అంతా తొలగిపోతుంది. త్వరగా ఈవెంట్ వస్తుంది. త్వరగా భూమి మీదకి సత్యుగం వస్తుంది. సో, అందుకని ఇది గాడెస్ వర్టెక్స్ మెడిటేషన్ అనేది చాలా పవర్‌ఫుల్. ఇది వరల్డ్ వైడ్‌గా ప్రతిరోజు రాత్రి 8 గంటలకి అందరూ చేస్తూ ఉంటారు. ఎక్కడ వాళ్ళు అక్కడే ఒక జస్ట్ 7 మినిట్స్. చాలా అద్భుతమైన మెడిటేషన్ ఇది. సో, దీనికి సంబంధించినటువంటి లింక్స్ కూడా పెడతాము. మీరు చూద్దురు గాని. అలాగే బుద్ధికాలం అని ఉంటది ఒక మెడిటేషను. అంటే ఇదేంటంటే మనకి ఈ బుద్ధికాలం ఇదొక 7 మినిట్స్, 10 మినిట్స్ ఉంటుంది. ఇది వేసుకోవటం వలన మనకి ఈ యొక్క చలికాని వాటి నుంచి మంచి ప్రొటెక్షన్ ఉంటది. ఈ యొక్క ఆహ్, మనకి అలాగే ఏదైనా ఇబ్బందులున్నాయనుకోండి, రిలేషన్‌షిప్‌లో గాని ఇబ్బందుందనుకోండి, ఆ రిలేషన్‌షిప్‌కి ఈ బుద్ధి కాలం వేసామనుకోండి, అది వెంటనే సరైపోద్ది. అలాగే మనకి మన బాస్‌తో కానీ, ఇలా ఎవరితో గాని సరిగా లేదనుకోండి, వాళ్ళకి బుద్ధి కాలం మనకి వాళ్ళకి సరిగా ఉన్నట్టు ఊహించి బుద్ధి కాలేసామంటే వెంటనే హీల్ అయిపోద్ది. అట్లాగే మన పాప, బాబు ఎక్కడో ఉన్నారు. వాళ్ళకి ఆరోగ్యం బాగోట్లేదు. సో, మనం ఊహించుకొని వాళ్ళకేసినట్లయితే అది వెంటనే వాళ్ళకి హీల్ అయిపోతుంది. ఇట్లా అద్భుతంగా మనం ఏ విధంగా కావాలంటే అది చేయొచ్చనమాట. అట్లా బుద్ధికాలం. అలాగే ప్రొటెక్షన్ ప్రోటోకాల్ అని మెడిటేషన్ ఉంది. అంటే ఇది పర్సనల్ ప్రొటెక్షన్ మెడిటేషన్. ఇది మనకి మనం ప్రొటెక్షన్ ఏసుకోవడం. ఇది ఎంత పవర్‌ఫుల్ అంటే నేను ఇప్పటికీ కూడా ప్రతిరోజు ఉదయం లెగవంగానే ముందు చేసేది బుద్ధికాలం మెడిటేషన్, ప్రొటెక్షన్ మెడిటేషన్ ఏసుకుంటాను. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఈ వర్క్ చేస్తూ ఉంటామో మనకి ఈళ్ళు చికాకులు కలిగిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ వర్క్ చేయటం వల్ల వెంటనే ఎనర్జీస్ వచ్చి కాంతివంతంగా అయిపోయి మరి వాళ్ళ పట్టు జారిపోతూ ఉంటది కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి చికాకులు చిన్న చిన్న చికాకులు కలిగిస్తూ ఉంటారు. అయితే వాళ్ళు మననేమి చేయలేరు. కాకపోతే చికాకులు కలిగిస్తా ఉంటారు. ఆటి నుంచి కూడా మనం తొలగించుకొని ఇది ప్రొటెక్ట్ చేసుకోవాలన్నప్పుడు ఈ మెడిటేషన్ చేసుకుంటే చాలా పవర్‌ఫుల్‌గా ఉంటది. ఇదేంటంటే ప్రొటెక్షన్ ప్రోటోకాల్ అని అన్ని రకాలుగా ప్రొటెక్షన్ చేసుకుంటాం మనని మనం. చాలా అద్భుతంగా ఉంటది. 3 రకాల ప్రొటెక్షన్ లేయర్స్ ఉంటాయి. ఇది జస్ట్ 10 మినిట్సే ఉంటుంది. అట్లాగే ఎన్నో మెడిటేషన్స్ ఉన్నాయి. అలాగే నిరంతరం కూడా మనం గెలాక్టిక్ సెంట్రల్ సన్ నుంచి తెల్లని కాంతి స్తంభం నా ద్వారా ప్రయాణిస్తూ భూమధ్య భాగం వరకు వెళ్తూ ఉంది. ఇది నిరంతరం లైట్ రెసిస్టెంట్ మూవ్‌మెంట్ ఉపయోగించుకుంటున్నారు అని మనం నిరంతరం యొక్క లైట్‌ని యాంకర్ చేస్తూ ఉన్నట్లయితే మనకది ఒకటి భూమికి సేవ చేసిన వాళ్ళం అవుతాము. 2 మనకి నిరంతరం లైట్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఆ లైట్ ప్రొటెక్షన్ నిరంతరం మరి మనల్ని కాపాడుతూ ఉంటుంది. మనం యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది. ఈ చికాకులు లేకుండా చేస్తది. అలాగే నిరంతరం భగవంతుడితో కనెక్ట్ అయ్యేలా చేస్తది. అట్లా ఉంటుంది ఈ యొక్క లైట్ నిరంతరం. అలాగే M87 గ్యాలక్సీ అని ఒకటుంది. అదేంటంటే ఓన్లీ అన్‌కండిషనల్ లవ్. ఎలాంటి షరతు లేని ప్రేమతో నిండినటువంటి అద్భుతమైన గెలాక్సీ అది. M87 గ్యాలక్సీ అంటాం. సో, మనం ఏం చేస్తామంటే నిరంతరం నా యొక్క సోల్ స్టార్ చక్ర అంటే ద్వారా దాంతో కనెక్ట్ అయ్యి ఆ యొక్క
అన్కండిషనల్ లవ్ ఎనర్జీస్ నేను యాంకర్ చేస్తున్నాను, నా ద్వారా భూమధ్య భాగం వరకు వెళ్తూ ఉంది నిరంతరం అని ఒక్కసారి మీరు అనుకున్నారంటే ఎంత ఎనర్జీస్ వెళ్తాయంటే మన ద్వారా భూమికి హీల్ అవుతూ ఉంటుంది, మనం హీల్ అవుతూ ఉంటాం, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హీలింగ్ జరుగుతూ ఉంటుంది. అంత అద్భుతంగా ఉంటుంది. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ పెడతాము మీకు కంపల్సరీగా. మీరు అది అది యూట్యూబ్లో దొరుకుతాయి. అలాగే మనకి సో ఇట్లా ముఖ్యంగా మనకేంటంటే ఈ నాలెడ్జి అంతా మన ఇండియాకి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరంటే మరి దుగ్గిరాల శ్రీలక్ష్మి మేడం గారు. ముందు ఆవిడకి మనం హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఆవిడ కూడా ఈ ఈ యొక్క భూమి మీద జరుగుతున్న వీటికి కదిలిపోయి దీనికి ఎలాగా ఏంటి అని ఎంతో తపన పడినప్పుడు ఆవిడకి ఈ యొక్క కోబ్రా యొక్క ఈ సైట్ కనెక్ట్ అయ్యి ఆయనతో మాట్లాడి ఎన్నో మెడిటేషన్ నేర్చుకొని ఎన్నో కోర్సులు చేసి ఆ నాలెడ్జ్‌ని మరి తీసుకొచ్చి మన ఇండియాకి మనకి ఇక్కడ ఎన్నో క్లాసులు నిర్వహిస్తూ అందరిని అవేకెన్ చేస్తూ, అలర్ట్ చేస్తూ ఆవిడ నడిపిస్తూ ఉన్నారు మనకి ఇండియాలో. సో అట్లా ఆవిడ మరి దీంట్లో టాక్యాన్ చాంబర్ అని ఉంటుంది. అంటే భగవంతుని యొక్క హైయెస్ట్ ఎనర్జీస్‌ని అది అంటే మూల చైతన్యం నుంచి వచ్చేటువంటి ఎనర్జీస్‌ని అది యాంకర్ చేస్తూ ఉంటది. అది ఆవిడ తెప్పిచ్చారు. ఆవిడ దగ్గర ఉంది. సో మనం దాంట్లో హీలింగ్ చేసుకున్నట్లయితే మనం డైరెక్ట్‌గా మూల చైతన్యం యొక్క కనెక్టివిటీకి అది ఎంతో సహాయం చేస్తది. అట్లా ఆవిడ ఎన్నో రకాలుగా దీన్ని తీసుకొచ్చి మన ఇండియాకి ఈ యొక్క నాలెడ్జ్‌ని మనకి అందజేయటంలో ఎంతో ముఖ్య పాత్ర వహిస్తున్నారు దుగ్గిరాల శ్రీలక్ష్మి మేడం గారు. సో ఆవిడ ఎంత వర్క్ చేస్తున్నారంటే దీనికి పూర్తిగా డెడికేట్ అయిపోయి పూర్తి వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఇట్లా మనకి రేపు ఆగస్టులో జరిగేటటువంటి ఈ యొక్క 3 మెడిటేషన్‌లో మనం పాల్గొన్నట్లయితే భూమి మీదకి ఈవెంట్ ఫ్లాష్ అనేది త్వరగా రావడం జరుగుతుంది. ఈవెంట్ ఫ్లాష్ వచ్చినప్పుడు భూమి మీద ఉన్నటువంటి అన్ని సరికాని వాటిని తొలగించబడతాయి. మరి భూమిని సత్యయుగం వైపు తీసుకువెళ్ళబడుతుంది, స్వర్గం వైపు తీసుకెళ్ళబడుతుంది, కాంతి యుగం వైపు తీసుకెళ్ళబడుతుంది. సో సమయం చాలా అయినట్లుంది. సో ఏమైనా డౌట్లు ఉంటే అడగచ్చు. హలో, వినిపిస్తుందా అండి? ఏమైనా డౌట్లు ఉంటే అడగచ్చు. వినిపిస్తుంది సార్. ఒక్కసారి అందరికి యాక్సెస్ ఇస్తాను. ఒక 1 మినిట్. ఫ్రెండ్స్ మరి ఎవరైనా డౌట్స్ ఉంటే గనక మరి చక్కగా అడిగి తెలుసుకోవచ్చు. నమస్కారం శ్రీనివాసరావు గారు. నా పేరు వెంకటేశ్వరరావు అండి. నాకు చిన్న నమస్తే సార్. ప్రశ్న. మీరు చెప్పండి సార్. ఇన్ని రకాల మెడిటేషన్ చెప్పారు కదా మాకు. ఇందులో మాకు పేర్లు గుర్తు లేకపోయినా కానీ మేము వాళ్ళని ఇన్వైట్ చేయవచ్చా? చక్కగా ఇన్వైట్ చేసుకోవచ్చు. అయితే దానికి మీకు ఎలా ఇన్వైట్ చేయాలి, ఎలా అడగాలి ఏంటి అనేటటువంటి మొత్తం మీకు చెప్తాం కదా మీకు. అయితే సరే, నేను మేడంకి అన్నీ కూడాను ఫార్వర్డ్ చేస్తాను, దీనికి సంబంధించి అన్నీ కూడాను లింకులు మొత్తం అన్నీ. సో మేడం నుంచి మీ గ్రూప్లో వాటిని పోస్ట్ చేయడం జరుగుతుంది క్లియర్గా. అంటే మన పిల్లలు దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ సమస్యలను తీసుకొని మనమే మెడిటేషన్ చేసి వాళ్ళకి హీలింగ్ చేయొచ్చు అండి? చేయొచ్చండి, చక్కగా చేయొచ్చు. బుద్ధి కాలం వేయచ్చు. బుద్ధికాలం. సో ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా టూల్స్ అనమాట. అంటే ఎవరైతే లైట్ వర్క్ చేస్తున్నారో వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ భూమికి సేవ చేయడానికి వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని మనం వినియోగించుకోవడం కోసం మనకి అందించబడ్డవి. సో ఇది మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇక్కడ విషయం ఏంటంటే ముఖ్యంగా రేపు జరగబోయేటటువంటి ఆగస్టు జరిగే 3 మెడిటేషన్లు ఉన్నాయో అవి మనం పాల్గొనటమే కాకుండా ఎంతో ఎక్కువ మందిని మనం పాల్గొనేలాగా దాన్ని అందరికి అవేర్నెస్ తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. ఇది ఏంటంటే ఒక అద్భుతమైన అవకాశం అనమాట. చూడండి, మనం చేయలేనటువంటి వర్క్ ఇప్పుడు బ్రాహ్మణుడు ఉంటాడు గుళ్ళో, మనం అన్ని పూజలు చేయలేం. ఆయన అన్ని చేసి చివరికి ముక్కు మీద చేయబెట్టి మమ అనుకోండి అంటాడు. అంటే దాని యొక్క ఫలితం మనం చేసినట్లు వస్తుంది. సో అట్లా ఇప్పుడు మనకి ఆ అవకాశం ఏంటంటే రేపు ఆగస్టులో వచ్చి 3 మెడిటేషన్ కనుక మనం చేసినట్లయితే వీటి యొక్క పూర్తి ఫలితాన్ని మనం అందరం కూడా పొందగలుగుతాం. అంత అద్భుతం అనమాట. అట్లాగే మీకు ఈ లింక్స్ అన్ని కూడా పెట్టడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు ఆ స్పెషల్ డేస్ లో
అందరం కలిసి ఒక జూమ్‌లో అంటే ఇప్పుడు ఏదైతే 18, 21, 12 డేస్ ఉన్నాయో, ఆ! అందరం కలిసి ఒక పర్టిక్యులర్ జూమ్‌లో ఫైన్. కానీ జాయిన్ అయ్యి చేయడం కానీ అలాంటివేమైనా అరేంజ్‌మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం, జరుగుతున్నాయి. దాని గురించి చాలా పెద్ద ఎత్తునే జరుగుతున్నాయి. సో, జూమ్ ఉంటుంది, యూట్యూబ్‌లో ఉంటుంది. లింక్స్ కూడా పెట్టడం జరుగుతుంది. దాని గురించి మరి చాలా చేయడం వర్క్ చాలా పెద్ద ఎత్తున వర్క్ జరుగుతుంది మేడం. సో, ఓకే. అవన్నీ కూడా లింక్స్ పెట్టడం జరుగుతుంది మీకు. ఓకే సార్. ఓకే. ఒకవేళ లేకపోయినా కూడా మనందరం కలిసి ఒకే టైంలో చేయాలి కాబట్టి తప్పకుండా అట్లా మనకి చేద్దాం మేడం. ఎలాగో మనందరం యాక్చువల్‌గా మనందరం కూడా మన కారుణ్య సమూహంలో చాలా అద్భుతంగా ధ్యానం అనేది ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. మరి మాస్టర్స్ మీరు చేసే ధ్యానానికి ఇవి కూడా యాడ్ చేసుకుండానే మనకి ఇన్ఫర్మేషను మరి అనేక విధాలుగా మనకి అందించడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎస్ మేడం. హ్మ్. ఇవాళ స్టార్ట్ మనకి చెప్పిన దాంట్లో నాకు ఒక విషయం తెలిసింది మేడం. ఆ! నేను ధ్యాన చక్రాలకి వెళ్ళొచ్చిన కాడి నుంచి నేను కంటిన్యూగా మెడిటేషన్ చేయలేకపోవడానికి కారణం ఏమిటి, నాకు ఈ అనారోగ్యం రావడానికి కారణం ఏమిటి, ఈ బ్లాక్ ఫోర్సెస్ యొక్క ఎఫెక్ట్ నా మీద చూపిస్తుందేమో అని అనిపించింది మేడం. అఖండ ధ్యానం చేయాలని చెప్పేసి సంకల్పం చేస్తే కూడా 1 or 2 అవర్స్కే పడుకోవాలనిపిస్తుంది. అంటే వాళ్ళ యొక్క ఫోర్స్ నా మీద ఎక్కువ పని చేస్తున్నట్టుగా నేను సార్ ఇప్పుడు సార్ అర్థం ఒక్క చేసుకున్నాను నిమిషము. మేడం. హలో సార్, సార్ అంటే కొన్ని అంటే ఒక 2-3 సంవత్సరాలు క్రితం వరకు అలా ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి భయమేమి మీరు పడక్కర్లేదు. ఇక్కడ అది మీకు అవేర్‌నెస్ కోసమే చెప్పాము. కానీ ఇప్పుడు ఏ డార్క్ ఫోర్సెస్ మన మీద ఎఫెక్ట్ ఉండదు. ఇంకా ఎందుకంటే ఎక్కువ వర్క్ 19 చేసిన వాళ్ళ మీద ఉన్నారు. 99% ఆల్రెడీ తొలగించడం జరిగిపోయింది. తొలగించిపోయింది. ఓకే. అవును. హ్మ్. కాబట్టి సో, మీరు నిజంగా భయపడాల్సిన పని లేదు. భయపడాల్సిన పని లేదు మీకు. ఈ ప్రొటెక్షన్ మెడిటేషన్ చేసుకున్నట్లయితే మీకు ఇంకా ఇంకా చాలా బాగుంటుంది. ప్రొటెక్షన్ మెడిటేషన్ ఉన్నాయి కాబట్టి, ప్రొటెక్షన్ ప్రోటోకాల్ మెడిటేషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు చేసుకోవచ్చు. ఇంకొకటి మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను, మీరు అందరూ చూడండి. చాలా అద్భుతమైన టెక్నిక్. మనం మెడిటేషన్ చేసుకుంటున్నప్పుడు థాట్లెస్ స్టేజ్ రాదు తొందరగా, చాలా ఆలోచనలు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. దానికోసం సింపుల్ టెక్నిక్ రీసెంట్గా ఒక గురువుల ద్వారా అందించబడింది. చూడండి, ఇప్పుడు చేతులు ఇలా చక్కగా నమస్కారం పెట్టినట్టుగా పెట్టుకొని ఇలా జస్ట్ గడ్డానికి టచ్ చేసి కళ్ళు మూసుకొని మనం ఏం చేయాలంటే మన తలపైన సహస్రార చక్రం ఉంటుంది కదా, ఆ సహస్రార చక్ర నుంచి ఒక ఒక కాంతి స్తంభం పైకి వెళ్తున్నట్టుగా ఊహించుకొని, ఆ కాంతి స్తంభం మూల చైతన్యంతో కనెక్ట్ అయినట్టుగా ఊహించుకొని, మన శ్వాస తీసుకుంటూ మామూలుగా శ్వాస తీసుకుంటాం ముక్కు ద్వారా. శ్వాస వదులుతూ ఎలా ఫీల్ అవ్వాలంటే, వదులుతున్నటువంటి శ్వాస వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది వినిపిస్తుంది సార్. సార్. వినిపిస్తుంది క్లియర్. సో, ఈ శ్వాస మామూలుగా తీసుకుంటాం. తీసుకొని వదిలేటప్పుడు అది మన సహస్ర చక్ర ద్వారా పైన ఉన్నటువంటి ఆ యొక్క కాంతి స్తంభము ద్వారా మూల చైతన్యానికి వెళ్తున్నట్టుగా విజువలైజ్ చేస్తూ 6 సార్లు చేసినట్లయితే అసలు మీకు వెంటనే థాట్లెస్ స్టేజ్ కుదురుతుంది. ఇంక ఇది ఒక మిరాకిల్. మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ ఇలా నమస్కారం చేసినట్టుగా జస్ట్ గడ్డాన్ని టచ్ చేసి పైన వేళ్ళు శ్వాసను తీసుకుంటూ శ్వాస వదిలేటప్పుడు మన సహస్రార చక్రం ఏదైతే పైన తలపైన ఉందో ఆ సహస్రార చక్రం మధ్యలో నుంచి ఒక కాంతి స్తంభం పైకి వెళ్తున్నట్టుగా ఊహించుకుంటూ ఆ కాంతి స్తంభం మూల చైతన్యం అంటే పరమాత్మతో కనెక్ట్ అయి ఉన్నట్లు ఊహించుతూ ఈ వదిలే శ్వాస ఏదైతే ఉందో డైరెక్ట్గా ఆ యొక్క సహస్రార చక్ర ద్వారా ఆ స్తంభం ద్వారా కాంతి స్తంభం ద్వారా మూల చైతన్యానికి వెళ్తున్నట్లుగా విజువలైజ్ చేస్తూ 6 టైమ్స్ జస్ట్ అలా శ్వాస తీసి వదలాలి. ఆ తర్వాత మామూలుగా మన మెడిటేషన్ మనం చేసుకోవటం. అసలు ఎంత మెరాకిల్ అంటే మీరు ఒక్కసారి చేసి చూడండి. ఇప్పుడు మీరు చేస్తారు కదా, ఇంకా ఎంత బాగా కనెక్ట్ అవుతారంటే ఒక అద్భుతం. అంటే సమయం లేదు కాబట్టి అసలు ఇవే యాక్చువల్గా అయితే ఇది ఒక 1 డే క్లాస్. ఒక ఫుల్ డే తీసుకొని ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని ఒక్కొక్కటి చెప్తూ వెళ్ళాలి. మీకు అసలు సమయం ఒక గంట అంటే నాకు ఇది అసలు జస్ట్ మీకు ఇంట్రడక్షన్ ఇవ్వటమే జరిగింది. జస్ట్ ఇది ఒక్కొక్క టాపిక్ తీసుకుంటే ఒక్కొక్క రోజు వెళ్తుంటుంది. అంత డెప్త్ సబ్జెక్ట్ ఇది, నాలెడ్జి. ఒక్కొక్క మెడిటేషన్ చెప్తూ చేస్తూ దాని యొక్క అనుభవం పొందుతూ మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి సబ్జెక్ట్ అనమాట ఇది. ఇప్పుడు మాకు అంటే నైట్ ఈ స్వాధ్యాయం అయిపోయిన తర్వాత ఎలాగో మేము మెడిటేషన్‌లో కూర్చుంటాం కాబట్టి మనందరికీ కూడా మన కారుణ్య సమూహంలో ఒక చక్కటి అవకాశం మై డియర్ ఫ్రెండ్స్.
మనం చక్కగా ఈ టెక్నిక్స్ని ఇప్పుడు అందరికీ కూడా అసలు ఏమిటి అనేది ఒక ఐడియా అయితే ఈరోజు మన సెషన్లో మరి చక్కగా శ్రీనివాస్ గారు మరి ఎంతో చక్కగా అందించారు మరి ఆ, ఆ, ఈ యొక్క అలాగే దీనితో పాటు ఆ, ఇప్పుడు మనకి అందించేటువంటి అనేక రకాలైనటువంటి ఇప్పుడు చూడండి ఇప్పుడు కమాండ్స్ కానివ్వండి ఇప్పుడు కమాండ్ 2012-21 కానివ్వండి ఆర్సీ వెస్ట్ అండ్ డస్ట్ అని కానీ అలాగే గాడెస్ వర్టికల్ మ్యాట్రిక్స్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మెడిటేషన్స్ కూడా చెప్పారు మనకి చక్కగా ఎలాగో మనము రోజు కూడా నైట్ కూర్చుంటాం కాబట్టి మన కారుణ్య సమూహంలో ఆ లింక్స్ అవి ఆ మెడిటేషన్స్ అవి ప్లే చేయడం జరుగుతుంది చక్కగా అందరం కూడా వినియోగించుకోండి అందరూ కూడా మరి మనందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశం అనమాట అందుకనే మనకి ఈ నాలెడ్జ్ ఇలాగా మనకి రావడం కూడా జరిగింది థ్యాంక్ యూ సార్ మరి తప్పకుండా మరి శ్రీనివాస్ గారి దగ్గర నుంచి మరలా మనం తప్పకుండా మరొక రోజు తప్పకుండా సెషన్ తీసుకుందాము ఆ, హెల్త్ అంటే కోసం ఈ- ఏమి చేయాలి ఒకసారి? ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. హెల్త్ హెల్త్ గురించి అడుగుతున్నా సార్ హెల్త్ గురించి బ్రదర్ ఇది అడుగుతున్నారు మీరు ఫస్ట్ చెప్పిండ్రు చూడండి 12-21 అని ఉమ్. అవును మేడం. అది దేనికి ఉపయోగం అది ఎట్లా అనాలి అది మళ్ళీ నాకు ఒకసారి చెప్పరా ఓకే. అలాగే. అంటే కమాండ్ 21 అన్నప్పుడు ఏమవుతుందంటే, మనకి ఒక 12 మంది హాస్టల్ మాస్టర్స్ ఫార్మ్ అయ్యి, మనకంటూ ఒక గ్రూప్‌గా, టీమ్‌గా ఫార్మ్ అయ్యి, వాళ్ళు మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. మనల్ని గమనిస్తూ, మనల్ని చూస్తూ, మనకి హెల్ప్ చేస్తూ, మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ, మనకేదైనా అబ్స్టకిల్స్ అడ్డంకులొస్తుంటే వాటిని తొలగిస్తూ, నిరంతరం మనల్ని కాపాడుతూ ఉంటారు. అలాగే అది ఎప్పుడు మనకి ఇబ్బంది అనిపించినా మనం చెప్పుకోవచ్చు. లేకపోతే ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు గానీ, ఏదైనా వర్క్ చేసుకుంటున్నప్పుడు గానీ, ఎప్పుడైనా చికాకుగా ఉన్నప్పుడు గానీ, అనుకున్న వెంటనే మీకు ఆ రిజల్ట్స్ తెలుస్తది. అట్లా మనం దాన్ని ఉపయోగించుకుంటూ ఉండొచ్చు. నేనైతే ఏంటంటే ప్రతిదీ మీకు నేను మేడం గారికి సుజాత మేడం గారికి నేను అన్నిటి గురించి ఫార్వర్డ్ చేస్తాను. కమాండ్స్ అన్నీ ఏ కమాండ్ ఎన్నున్నాయి, అవి దేనికి ఉపయోగిస్తారు, దేనికి దానికి పర్పస్ ఏంటి, అట్లాగే ఈ మెడిటేషన్స్ ఏంటి, ఈ ఎన్ని రకాలున్నాయి, అవి ఎలా చేసుకోవాలి. సో వాటికి సంబంధించిన వీడియోలు అన్ని లింక్స్ పెడతాను మేడం గారికి కూడాను. మేడం గారు మీకు రోజు ఒక్కొక్కటి చెప్పి చేస్తూ ఉంటారు. ఏదైనా మీకు డౌట్ ఉంటే నాకు చెప్తే నేను వచ్చి మీకు దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి ఇదంతా కూడా న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ ఇదంతా ఒక్క రోజులో తెలుసుకునేటువంటిది కూడా కాదు మనకి ఈ రోజు ఇంట్రడక్షన్ అయ్యింది మనము చక్కగా రోజు ఎలాగో నైట్ కూర్చుంటున్నాం కాబట్టి 10కి మనకి రోజు కూడా మన కారుణ్య సమూహంలో ఒక మెడిటేషన్ దాని గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మన కారుణ్య సమూహంలో క్లియర్గా ఇవ్వబడుతుంది సో అన్నీ ఒక రోజు అంటే అందరికీ కూడా డైజెస్ట్ చేసుకోవడం కూడా కష్టం కాబట్టి మనందరికీ ఎంతో చక్కటి మనం ఎలాగైతే మన స్వాధ్యాయంలో ఎంత అద్భుతంగా వెళ్తామో ఇక్కడ నుంచి మన మెడిటేషన్ కూడా ఈ చక్కటి గైడెన్స్ తో మనము ముందుకు వెళదాం థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ సార్ మరి ఎంతో అద్భుతంగా ఆ, మాకు మరి ఒక చక్కటి ఐడియాని ఇచ్చి మమ్మల్ని ఒక చక్కటి పాత్రలోకి నడిపించడానికి ఈరోజు మరి మా కారుణ్య సమూహంలో జాయిన్ అయినందుకు మరి మా కారుణ్య సమూహం నుంచి మీకు ఆత్మ లోతుల నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి తప్పకుండా మీరు అప్పుడప్పుడు మాకు వచ్చే ఏమైనా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు తప్పకుండా మాకు ఈ యొక్క నాలెడ్జ్ షేర్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇప్పుడు ఈ నాలెడ్జ్ అందుకున్న వాళ్ళందరూ కూడా మామూలు వ్యక్తులు కాదు. మీరందరూ కూడా గ్రేట్ మాస్టర్స్. మీ అందరికీ నా శిరస్సు ఉంచి మీ అందరి పాదాలకి నమస్కారం చేస్తున్నాను మేడం. ఎందుకంటే ఎందుకంటే ఎంతో గొప్ప మాస్టర్స్ అయితే కానీ ఈ నాలెడ్జ్ అందింపబడటం అనేది జరగదు మేడం. సో అలాంటి మీ అందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ Thank you, తప్పకుండా మేము ఇవన్నీ కూడా డెఫినెట్ గా మన కారుణ్య సమూహంలో ప్రతిరోజు నైట్ ఒకటి రన్ చేస్తూ అందరం కూడా మరి ఆ, ఇందులో మన ద్వారా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ని ఒక లైట్ ని యూనివర్స్ కి మనం ఎంతవరకు చేయగలమో మన వంతు పాత్ర మన అందరం పోషిస్తూ ముందుకెళ్దాం మై డియర్ ఫ్రెండ్స్ అందరూ కూడా మెడిటేషన్ లో కూడా ఇదే విధంగా కంటిన్యూ చేద్దాం మరి థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ శ్రీనివాస్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి అలాగే శ్రీనివాస్ గారిని పరిచయం చేసినటువంటి ఉమా మహేష్ గారికి కూడా మరి ఎంతో కృతజ్ఞతలు ఫ్రెండ్స్ ఒకసారి క్లాప్స్ టు ఉమా మహేష్ గారు అలాగే శ్రీనివాస్ రావు గారు ఎంత చక్కటి మనకి ఈ యొక్క విజ్డమ్ ని మనకి షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్
ఫ్రెండ్స్, మరి మనము మన కారుణ్య సమూహంలో ప్రతిరోజు గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉంటాం. సో మరి ఎక్కడైతే గ్రాటిట్యూడ్ ఉంటుందో అక్కడ ఇలాగే మనకి మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి సహాయం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మరి అలాగే మనం అలాగే ఈ యొక్క విజ్డమ్ని కూడా మనం తీసుకోగలుగుతున్నాం. మరి ఈరోజు మనకి ఈ యొక్క చక్కటి జ్ఞానాన్ని మన వరకు రీచ్ అవ్వడానికి మరి ప్రత్యక్షంగా పరోక్షంగా మనకి సహాయం చేసినటువంటి గురువులందరికీ కూడా మరొక్కసారి మనము హృదయ లోతుల నుంచి మనందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి రేపటి మన స్వాధ్యాయంలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్ మేడం చెప్తున్నా